శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగము. సోమ సూర్యలోచనుడు, పేజీ నంబర్ 51. శ్రీ టిడి కృష్ణమూర్తి. మహనీయులతో సాంగత్యం అన్నది మానవ జీవితానికి ఒక వరం. ఆ వరం మాస్టర్ గారి రూపంలో పూర్వపుణ్య ఫలంగా సాయినాథుని కృపగా లభించిన ధన్యజీవి శ్రీ టిడి కృష్ణమూర్తి. సత్రం భోజనం, మఠం నిద్రగా కేవలం భోజనావసరానికి మాత్రమే ఇల్లు. మిగిలిన కాలమంతా ఆ కాలాతీతుని సాంగత్యంలో సద్వినియోగపరుచుకున్న వీరి అదృష్టమే అదృష్టం. మాస్టర్ గారిని అయ్యవారంటూ ఎంతో భక్తిగా పిలుచుకునే వీరు మాస్టర్ గారి ఫలాలైన ఎన్నో విలువైన గ్రంథాలకు వ్రాసకారునిగా ఉపయోగపడ్డారు. ఒక మంచి లెక్చరర్గా వారి బోధనా దక్షతను, ఒక గొప్ప భక్తునిగా వారి వినయశీలతను, ఒక సద్గురువుగా వారి శిష్య వాత్సల్యాన్ని, ఒక సత్శిష్యునిగా వారి క్రియాశీలతను, ఒక సంఘ సంస్కర్తగా వారి సామాజిక సురను, ఇలా విభిన్న కోణాలలో వారి జీవితాన్ని అడుగడుగునా పరిశీలించి అటువంటి మహనీయులకి నిష్ఠా సబూరి అనే 2 పైసలను అర్పించి వారి అడుగుజాడల్ని అనుసరించటమే మన జీవిత పరమావధి కావాలి అని కోరుకుంటూ తమ అనుభవ మందారాలను మాస్టర్ గారి పూజకై అర్పిస్తున్నారు మన గురుబంధువు. నేను కాలేజీలో చేరకముందే మాస్టర్ గారిని చూడటం జరిగింది. వారితో పరిచయం అయిన తరువాత ఎప్పుడూ మాస్టర్ గారి దగ్గరే ఉండేవాళ్ళం. ఇల్లు సత్రంలాగా అన్నమాట. అంటే అన్నానికి పడుకోవటానికి మాత్రమే వెళ్ళేవాడిని. పడుకోవటానికి వెళ్ళినా రాత్రి 11 గంటల తర్వాతనే వెళ్ళేవాడిని. ఇంకేం పోతావులేవో, ఇక్కడే పడుకో అంటే అక్కడే పడుకునేవాడిని. అక్కడ పడుకున్న రోజులే దరిదాపు ఎక్కువ. ప్రశ్నలు ఎక్కువగా ఎప్పుడూ అడిగేవాడిని కాదు. ఎప్పుడూ మరీ అడగాలనిపిస్తే తప్ప. ఆయన సాన్నిధ్యంలో టైం ఎట్లా గడిచేదో తెలిసేది కాదు. ఛార్జ్ అయిన వాతావరణంలో ఉన్నట్లుండేది. నా వ్యక్తిత్వం నాకు చాలా తక్కువగా తెలిసేది. చాలా పల్చగా ఉండేది. ఇంకా కృష్ణమూర్తి ఇత్యాది ఆవరణాలున్నాయే, అవి బలంగా తెలిసేది కాదేమో అని అనిపిస్తుండేది. లేకపోతే టైం పాస్ అవ్వటం తెలియకుండా ఉండదు. బోర్ కొట్టడం అనేది ఉండాలి. అలా ఉండేది కాదు. నా ఒక్కడికే కాదు ఈ అనుభవం. ఇక్కడికొచ్చే అందరిది ఇదే అనుభవం. ఆయన రూమ్లోకి వెళ్ళటంతో ఎట్లా ఉండేదంటే, ఒక పల్చటి మీడియం నుండి ఇంకో థిక్ మీడియంలోకి వెళ్ళినట్లుండేది. అలా ఉండి మన వ్యక్తిత్వం పల్చనైపోయి ఆ మీడియం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుండేది. బయటకొచ్చిన కాసేపటి తర్వాత తెలిసేది ఆ విషయం. వెంటనే తెలిసేది కాదు. ఆ రోజుల్లో మాస్టర్ గారు రాత్రిళ్ళు రచనా వ్యాసంగంలో ఉండేవారు. ఆయన డిక్టేట్ చేస్తుంటే నేను రాసేవాడిని. అప్పుడు ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. నీకు అర్థం కాని ముక్క రాయొద్దు, ఆ డౌట్ క్లియర్ అయితేనే తర్వాత వాక్యం రాయి అని అనేవారు. నేను సైన్స్ స్టూడెంట్ని కాదు. ముఖ్యంగా విజ్ఞాన వీచికలు రాసేటప్పుడు అది అంతా సైన్స్ పరంగా ఉండేది. అక్కడక్కడా అర్థమయ్యేది కాదు. అప్పుడు అడిగేవాడిని. ఆయన ఓపికగా చెప్పేవారు. ఒక్కోసారి వద్దులేండి సార్, మీరెంతగా చెప్పినా నా బుర్రకు అర్థం కాలేదు, నేను అలా రాసుకుంటూ పోతాను అని అనేవాడిని. ఒకచోట స్పేస్ వంగుతుంది అని వస్తుంది. స్పేస్ అంటేనే ఖాళీ కదా, ఏదైనా ఒక పదార్థం అయితే వంగుతుంది అనవచ్చు అని డౌట్ అడిగితే దానికి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఒక స్టేజ్లో అయితే ఐన్స్టీన్ థియరీని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నాకు అర్థం కాలేదు. ఆయన ఎంత చెప్పినా నాకు అర్థమయ్యే అవకాశం తక్కువ. ఆర్ట్స్ గ్రూప్ కాబట్టి ఇదయ్యా అని ఎన్నిసార్లు వివరిస్తున్నా నాకేమీ అర్థం కాకపోవటంతో నేనెంత స్పీడ్గా వ్రాసినా పని ఆగిపోయేది. అందుకని అయ్యవారిని, మాస్టర్ గారిని ఆపేవాడిని కాదు. ఆయన చుట్టూ ఎన్నో బుక్స్, పేపర్స్ ఉండేవి. వారు ఎన్నో బుక్స్ చదివి వాటిలో నుంచి సారం గ్రహించేవారు. ఒక పేపర్ మీద ముందుగా రాసుకోవటం ఉండేది కాదు. ఆయన బ్రెయిన్లోనే ఒక ఆర్డర్ ఉండేది. దాని ప్రకారం చుట్టూ ఉన్న మెటీరియల్ నుండి చూచి డిక్టేట్ చేస్తూ ఉండేవారు. ఆయనకు మహా జ్ఞాపకశక్తి ఉండేది. మా ఇంగ్లీషు పోయిటరీకి వచ్చేవారు. నా జీవితంలో నేను చూసిన వారిలో అయ్యవారు ది బెస్ట్ టీచర్. చాలా అద్భుతంగా పాఠం చెప్పేవారు. మాకు ఓడ్ టు స్కైలార్క్ అని షెల్లీ గారిది ఒక పోయం ఉండేది. అది రహస్యవాదానికి సంబంధించినది. ఆకాశంలో కనబడనంత ఎత్తులో ఎగిరే పక్షి గురించి పోయం అది. బాహ్యంగా ఆ పక్షికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిన అంతరార్థము అయ్యవారు చాలా గొప్పగా చెప్పేవారు. అటువంటి అనాలసిస్ను వారు తప్పించి ఇంకెవరైనా చెప్పగలరని నాకు ఈ రోజు కూడా అనిపించదు. నిజంగా ఆయన చెప్తుంటే ఒక లెక్చరర్ పాఠం చెప్తున్నట్లుండేది కాదు.
తన అనుభవాల్లోకి జ్ఞాపకాల్లోకి పోయి చెప్తున్నట్లుండేది. అందువల్ల క్లాస్లో అర్థమైనా కాకపోయినా డిస్టర్బెన్స్ ఉండేది కాదు. అంత అద్భుతంగా ఉండేది ఆయన టీచింగ్. అయ్యవారు క్లాస్లో చాలా జోవియల్గా ఉండేవారు. ఎక్కడ అవకాశం వచ్చినా జోకులు వేయకుండా ఉండేవారు కాదు. సాధారణంగా ఎప్పుడూ సీరియస్గా ఉండేవారు కాదు. ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అని సోమర్సెట్ మామ్ ది ఎస్సే ఒకటి ఉండేది. నిజానికి అయ్యవారి సబ్జెక్టు పొయిట్రీ. కానీ ఆ ఎస్సేను మిగిలిన లెక్చరర్స్ చెప్పకుండా అయ్యవారి కంటగట్టారు. ముందుగా కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్న వ్యక్తిగా కాక కేవలం ప్యూర్ థింకింగ్ ఉన్న వ్యక్తిగా ఆ సబ్జెక్టు మ్యాటర్ని దృష్టిలో ఉంచుకొని చాలా రోజులు, దరిదాపుగా 20 రోజులు చెప్పుకొచ్చారు. అసలు దేవుడు ఉన్నాడనుకోవటానికి ఆధారం ఏమిటి, లేడు అనడానికి ఆధారం ఏమిటి, దేవుడు ఉన్నాడని చెప్పే మతాలు ఏ ఆధారంగా ఉన్నాడని చెప్తున్నాయి అనే దానిని గురించి చెప్తూ తన అభిప్రాయాలను కూడా జోడిస్తూ విశదీకరించిన వ్యాసం అది. అందుకని ఫిలాసఫీలో బాగా ప్రవేశం. అది ఒక హిందూ ఫిలాసఫీలోనే కాక ఇతర మతాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే చెప్పగలిగిన వ్యాసం అది. చాలా గొప్ప వ్యాసం. పైగా BA మరియు BSc స్టూడెంట్స్ అందరినీ కలిపి చెప్పే లాంగ్వేజ్ క్లాస్ అవ్వటం చేత మొత్తం దాదాపు 120 మంది పిల్లలుండే చాలా పెద్ద క్లాస్. అన్ని రోజులు అంత వివరంగా అద్భుతంగా చెప్పి ఆ లెసన్ ముగిసిన తర్వాత అందరికీ అర్థమయ్యిందా అని అడిగితే అందరూ అర్థమైందన్నారు. అప్పుడు ఆయన మమ్మల్ని 2-3 ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమని అడుగుతూ ఎనీబడి ఇన్ ద క్లాస్ అని అన్నారు. ఒక్కళ్ళం లేస్తే ఒట్టు, ఒక్కరంటే ఒక్కరు కూడా లేవలేదు. నిజానికి నేను రెడీగా ఆన్సర్ రాసి పెట్టుకున్నాను. అంతమందిలో ఎనీబడి అనేసరికి లేచి చెప్పటానికి భయపడ్డాను. నన్ను చూచి యూ అంటే మాత్రమో చెప్పి ఉండేవాణ్ణి. ఎందుకంటే మా పొయట్రీ క్లాస్లో 2-3 అడిగిన తర్వాత యువర్ సెల్ఫ్ అని అడిగితే నేను చెప్పేవాణ్ణి. అయ్యగారు చెప్పే ప్రతి వాక్యము టకటకా నోట్ చేసుకునేవాణ్ణి. వారు చెప్పే ప్రతి విషయము మనసు లోపల అలా ప్రింట్ అయిపోయేది. ఆ క్లాసులో నువ్వు చెప్పు అన్నట్లయితే చెప్పేవాడిని కానీ నేనీబడి అనేసరికి లేవలేదు. 5-6 సార్లు అడిగినా కూడా ఎవరూ లేకపోయేసరికి పుస్తకం విసరగొట్టి ఐ ఆమ్ డిఫీటెడ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఫర్ మీ అని, నేను ఓడిపోయాను, ఒప్పుకుంటున్నాను అంటే చెప్పాల్సిన స్థాయిలో నేను చెప్పలేదన్నమాట అని ఎంతో ఫీల్ అయ్యారు. ఆ తర్వాత వారి దగ్గరికి వెళ్ళి నేను రాసిన రన్నింగ్ నోట్స్ చూపించి, చూడండి సార్, మీరు ఎనీబడి అనేసరికి లేవలేకపోయాను అని ఎంతో సిన్సియర్గా ఫీల్ అవుతూ చూపించా. అయినా ఏం లాభం, అక్కడ నన్ను ఫెయిల్ చేశావు కదా, ఎవడన్నా ఒక్కడు చెప్పాడా, చివరకు ఆ అమ్మాయి నిర్మల అయినా చెప్పలేదే అంటూ ఎంతో ఫీల్ అయ్యారు. అలాంటి దాన్ని కూడా అంత ఫ్రీగా మాతో మాట్లాడేవారు. స్టూడెంట్స్ గొడవ చేస్తుంటే కోప్పట్టం పైనే కానీ ఈ సంఘటనలో మాత్రం చాలా బాధపడ్డారు. అడుగుదామనుకున్న ప్రశ్నలకు మనం అడగకుండానే అయ్యవారే సమాధానం చెప్పటం చాలాసార్లు జరిగేటప్పటికీ నాకు అనుమానం వచ్చింది. అడిగాను కూడా, మీకు తెలుస్తుందా సార్, మీకు థాట్ రీడింగ్ కానీ మైండ్ రీడింగ్ కానీ వచ్చా అండి అని. నీ మొహం, ఆ గొడవ ఎవడు పడతాడు, ఆశ్రమ నాకెందుకు, ఎవరో వచ్చి కూర్చోగానే నా మనసులోకి ఏదో ప్రశ్న ఊరికనే వస్తుంది. ఏదో ఒక ప్రశ్న, అప్పుడు జరుగుతున్న టాపిక్కి ఎలాంటి సంబంధం లేని ప్రశ్న అలా అడ్డం పడుతూ ఉంటుంది. ఇలా 2-3 సార్లు అడ్డం వచ్చేసరికి దీనికి జవాబిస్తే పోలే అని అనిపిస్తుంది. అంతటితో ఆ గొడవ వదిలిపోతే మళ్ళీ యథాప్రకారంగా సంభాషణ సాగుతుంది. ఇంతే, దీనికి ఫేస్ రీడింగ్, థాట్ రీడింగ్ అంటూ ఏమీ లేదు అని అన్నారు. నాకు కాలాంతరంలో ఏవేవో చిన్న డైవర్షన్స్ వచ్చాయి. ఇవి బుర్రలో పెట్టుకుని అయ్యవారి దగ్గరికి ఎట్లా పోతామబ్బా, వీడి బుర్ర ఇంత చెడ్డ ఆలోచనతో నిండి ఉన్నదని ఆయనకు తెలుస్తుందని నాకు తెలుసు కదా, వీటిని శుభ్రం చేసుకున్న తర్వాత పోదాంలే అని అనుకునేవాడిని. చాటుగా వారిని తప్పుకొని తిరుగుతూ ఉండేవాడిని. అలాంటప్పుడు మనిషిని పిలిపించి కూర్చోపెట్టి ఏమిటి సంగతి అని అడిగేవారు. ఇహ తప్పదు, బయట పెట్టాలి. మనం బయట పెట్టినా పెట్టకపోయినా ఆయనకు తెలిసిపోతుందిగా, అందుకని చెప్పేయటమే. అలా చెప్పినప్పుడు పడిపడి నవ్వి ఓస్ దీనికా అని వెటకారంగా అనేవారు. అప్పటి నుండి ఆ ఆలోచనలు వచ్చేవి కాదు. ఇలా చాలాసార్లు జరగటం గమనించాను. ధ్యానానికి కూర్చుని కళ్ళు మూసుకోబోతున్నా ముందు, అంటే కనురెప్ప పడబోయే ముందు
నల్లని తాటి చెట్టంత ఆకారం ప్రక్కన నిలబడి ఉండేది. అలా కొంతకాలం కంటిన్యూస్గా ఉండేది. చూసి చూసి ఎంత ట్రై చేసినా అది పోకుండా ఉండేసరికి అయ్యవారితో చెప్తే, ఆహా ఏంటో చూడరాదు అన్నారు. చూస్తే ఏముండదు సార్, మళ్ళీ కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది అని అంటే ఆహా అన్నారు. అంతే, సమాధానం చెప్పలేదు, వివరణ ఇవ్వలేదు. ఆ తర్వాత భయపడుతూ కళ్ళు మూసుకుని వాడిని ఆశ్చర్యం, ఆ ఆకారం కనిపించడం ఆగిపోయింది. ఇలాంటివి ఎన్నో వారితో అనుభవాలు. ఉదాహరణకి ఒకటి చెప్తాను, ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి అయ్యవారితో కలిసి జిల్లెళ్ళముడి వెళ్ళాను. వారు నన్ను జిల్లెళ్ళముడిలో దింపేసి విజయవాడ వెళ్ళిపోయారు. ఆ మర్నాడు వచ్చారు. అప్పటి వరకు నాలో ఒక ప్రక్కన తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. 24 గంటలు అలాంటి బూతు మాటలు వినలేక నేనెంతో ఇబ్బంది పడిపోయాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కానీ బయట కానీ అలాంటి తిట్లు మాట్లాడే అలవాటు కానీ వినే అవకాశం కానీ లేదు. నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఎప్పుడెప్పుడు అయ్యవారు వస్తారా, రాగానే చెప్పేసి వెళ్ళిపోదామా అని అనుకున్నాను. ఆయనకు చెప్పగానే, అది మామూలే, మనలో ఉన్న మంచి లక్షణాలే బయటకు చెప్తాం, లోపల కుళ్ళును బయట పెట్టటం, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు అది బయటకు రావటం మొదలవుతుంది, ఆ తర్వాత దానంతటదే పోతుంది అన్నారు. నిజంగానే ఆ లక్షణం మరుసటి రోజు కొన్ని గంటలు మాత్రమే ఉండి ఆ తర్వాత తగ్గిపోయింది. నెల్లూరు నుంచి పార్థసారథి గారిని హోమియోపతి డాక్టర్ గారు క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అయ్యవారి దగ్గరకు వచ్చారు. ఆ రోజు గురువారం. ఆయన వెళ్తూ ఒరై సత్సంగాన్ని సక్రమంగా జాగ్రత్తగా జరుపు అని ఒకరికి బాధ్యత ఒప్పచెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. పుస్తక పఠనము, హారతి, భజన, నైవేద్యం ఇలా ప్రతి ఐటెంకి ఇంత టైం అని ఉండేది. భజన కార్యక్రమాన్ని నన్ను చెయ్యమంటే కొంచెం ఎక్కువ సమయం చేశాను. చుట్టుప్రక్కల వాళ్ళ నుంచి కూడా సత్సంగానికి వచ్చేవారు. లేట్ అయితే అటువంటి వారు ఇబ్బంది పడతారని మిగిలిన కార్యక్రమాన్ని త్వరగా కానిచ్చాడు అతను. అంతా సక్రమంగా పూర్తి అయిన తర్వాత అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 11:30కి పార్థసారథి గారు ఇంకా కొంతమందితో సహా అయ్యగారు చాలా లేటుగా వచ్చారు. ఇంతలో పార్థసారథి గారుండి, ఇప్పుడు టీ తాగగలిగితే ఎంత బాగుంటుంది అని అన్నారు. అయ్యవారు నా వంక చూస్తూ, మూర్తి, ఇంట్లో పాలేమైనా ఉంటాయా, టీ పెట్టించుకుని వస్తావా అని అన్నారు. టీ పెట్టుకుని రావటం పెద్ద సమస్య కాదు సార్, పాలుండేదే సమస్య. ఈ టైంలో ఇంట్లో పాలుండవన్నాను. వాళ్ళు మాటల్లో టీ సంగతి మర్చిపోయారు. అయ్యవారు సడన్ గా ఒక గిన్నెను చూచి, అదేమిటి అన్నారు. మెట్టు నుంచి వచ్చిన పాలు సార్ అన్నాను. పాల ప్రసాదమా అన్నారు. వెంటనే ఆ వ్యక్తికి స్ట్రైక్ అయింది. సార్ అది అని అంటుంటే, అదే ఏంటది అన్నారు. నైవేద్యం పెట్టడం మర్చిపోయాం సార్. ఎందుకని? టైం అయిపోయిందన్న తొందరలో గమనించలేదు సార్ అని అన్నాడు. అతను సత్సంగం మధ్యలో తెచ్చిపెట్టేసి వెళ్ళిపోయాడు. అందుకని అతని దృష్టిలో పడలేదు. సరే, అప్పుడేం మాట్లాడలేదు. టీ పెట్టించి తెచ్చాను. తాగారు. అందరూ వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు పట్టుకున్నారు. నేను ఆ వ్యక్తి మాత్రమే ఉన్నాం, ఇంకెవరూ లేరు. చాలా తీవ్రంగా అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. నీ వల్ల కాకపోతే నువ్వెందుకు బాధ్యత తీసుకోవాలి? నా వల్ల కాదని చెప్పలేకపోయావా? కాదు సార్, అదే ఏంటి మళ్ళీ అది అంటావేంటి? బుద్ధుందా నీకు అని అయ్యవారు తిడుతుంటే నాకు బాధ అనిపించింది. మధ్యలో కల్పించుకొని భజనకు నేను ఎక్కువ టైం తీసుకున్నాను సార్. అందువల్ల మధ్యలో నువ్వేంటి, నిన్ను మాట్లాడమన్నానా? డోంట్ టాక్. నీదెలా తప్పవుతుందయ్యా. నువ్వు ఎక్కువసేపు చేస్తుంటే ఆపమని చెప్పాల్సిన బాధ్యత వాడిది, నీది తప్పంటావేమిటి అన్నారు కోపంగా. 1-2 సార్లు మధ్యలో ఏదో అనబోయి మళ్ళీ నోరు మూసుకున్నాను. నాకేమీ అనిపించిందంటే ఏదో ప్రత్యేకంగా తీవ్రంగా తిడుతున్నారు. మనం జోక్యం చేసుకోకూడని వ్యవహారం. అతని నుంచి దేన్ని తొలగిస్తున్నారో మరి మనకు తెలియదు కదా. అందుకని నోరు మూసుకున్నాను మాట్లాడకుండా. అది కాదు సార్, ఇది కాదు సార్ అని అతను మాట్లాడబోతున్నప్పుడల్లా ఆయనలో కోపం క్షణం పెరిగిపోతోంది. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అతను కూడా గ్రహించాడు ఇదేదో క్షాళనా కార్యక్రమం అని. ఇంకా అప్పుడు ఆయన ఏం మాట్లాడినా రాయిలా కూర్చున్నాడు, ఉలుకు పలుకు లేకుండా. అలా మాట్లాడి కొంతసేపటికి శాంతించారు. వాతావరణం ప్రశాంతమైపోయింది. మరుసటి రోజున అతనితో వారు మాట్లాడేటప్పుడు నిన్న జరిగిన సంఘటన యొక్క ప్రభావం లేశమాత్రం కూడా లేదు. నిజానికి దాన్ని పెద్ద భయంకరమైన తప్పుగా లెక్కయ్యక్కర్లా. కానీ అయ్యవారు చాలా సీరియస్గా అయినారు. అంటే దానిలో అంతరార్థం ఏదో ఉందన్నమాట. మెట్టు నుంచి ఒక చిన్న కుర్రాడు, 14 ఏళ్ల కుర్రాడు నడిచి వచ్చి నైవేద్యం కోసం పాలు తెచ్చిచ్చాడంటే దాని వెనకనున్న శ్రద్ధను మర్చిపోయే హక్కు నీకెవరిచ్చారు అన్నదే ఆయన బాధ, కొరవ.
అలా శ్రద్ధలో తేడా వస్తే ఒప్పుకునేవారు కాదు అయ్యవారు. ఈ చిన్న సంఘటన ఆధారంగా చేసుకుని అతనిలో ఏదో క్షాళనా ప్రక్రియ చేశారని నా నమ్మకం. మాస్టర్ గారికి ఈత కొట్టడం అంటే మహా ఇష్టం. గోవిందప్పకి 3 నిమిషాల్లో నేర్పించారు. అయ్యవారికి సైకిల్ తొక్కటం రాదు, కానీ సైకిల్ మీద గ్రావిటీ ఏ పాయింట్లో ఎలా పట్టటం వల్ల నిలబడుతుంది అన్నది మాత్రం బ్రహ్మాండంగా చెప్పేవారు. కానీ వారికి సైకిల్ బ్యాలెన్సింగ్ మాత్రం వచ్చేది కాదు. ఉదాహరణలు భలే చెప్పేవారు. సాధన బాగా చేయటం చేత కావాలంటే ఎలా సార్? ఈ ప్రపంచంలో మామూలు జీవితానికిను సాధనామయ జీవితానికి పొత్తు కుదరటంలే అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. సైకిల్ నేర్చుకోవటాన్ని ఉదాహరణగా చెప్పారు. సైకిల్ నేర్చుకునే మొదట్లో క్రిందికి చూస్తూ త్రొక్కుతాడట. ఎవరు పిలిచినా పలకకుండా ఎవరన్నా పలకరిస్తే బ్రేక్ వేసి ఆగి మరీ మాట్లాడతాడట. అలా మొదట్లో చాలా కష్టపడతాడట. బాగా వచ్చిన తర్వాత చేతులు వదిలేసి త్రొక్కటం, ప్రక్కవాళ్లతో మాట్లాడుతూ పోవటం, ఒక చెయ్యి హ్యాండిల్ మీద ఉంచి రెండో చేత్తో సిగరెట్ తాగుతూ జోరుగా వెళ్తుంటాడు. అలాగే సాధనామయ జీవితం కూడా మొదట్లో ఇబ్బంది అనిపించినా పోను చక్కటి సమన్వయం కుదురుతుందని చెప్పారు. అలా ప్రతిదాన్ని అంత సూక్ష్మంగా అర్థం చేసుకుని అన్వయించి చెప్పేవారి బోధనా దక్షత చాలా గొప్పగా అనిపించేది. శ్రీధర్ అని ఒక కుర్రవాడు సెలవుల్లో యాత్రికని వెళ్ళి మహనీయులను కొందరిని చూచొచ్చాడు. మాస్టర్ గారు ఏంట్రా విశేషాలు అని అడిగారు. అక్కడ సార్ అంటూ మొదలుపెట్టి ఎక్కడెక్కడైతే వెళ్ళాడో అక్కడుండే మంచి విషయాలు ఏమీ చెప్పకుండా అక్కడున్న రాజకీయాలను చెప్పటం మొదలుపెట్టాడు. 2-3 విన్నారు. వెదవాని మున్సిపాలిటీ చెత్తబండికి నీకు తేడా ఏమిట్రా? వెళ్ళిన ప్రతి చోట చెత్తే కలెక్ట్ చేసుకొస్తే ఎక్కడైనా ఒక రాగి పైసా అంత మంచి విలువైన విషయాలు దొరకలేదా? అక్కడక్కడ 1 పైసా అంత మంచిని ఏరుకొచ్చినా 1 రూపాయి అయ్యుండేది కదరా. మున్సిపాలిటీ చెత్తబండిలా పో అంటూ కసిరారు. ఆ పోలికలో కూడా హాస్యం. అయ్యవారు వాడే పోలికలు చాలా స్ట్రైకింగ్గా ఉంటాయి. తల తిరిగేలా చెప్పారు అంటాం మనం. తల తిరిగేలా చెప్పారు అంటారు మనం. కానీ అయ్యవారు గాజు పెంకుతో గీసినట్టు వయస్సులో వాదిస్తే అలా ఉండేది. అవతలివారి చర్మంపై గాజు పెట్టి గీసినట్టుండేది. ఇప్పుడేదో కొంచెం తగ్గింది గాని అని అనేవారు. ఏంటి సార్ తగ్గటము? ఏం తగ్గటం? ఇప్పుడే తట్టుకోలేకపోతున్నాం మీ ఫోర్స్కి, ఇంకా అప్పుడెలా ఉండేదో అని అనేవాళ్ళం. ఆ రోజుల్లో రోజు సాయంత్రం 6 నుండి 8 వరకు సత్సంగం ఉండేది. అప్పుడే ఎన్నో బుక్స్ చదివి చెప్పారు. గురువారం మాత్రం మహాత్ముల చరిత్రలు, మిగిలిన రోజుల్లో ఇతర బుక్స్, యోగా వాసిష్టం, వార్తాలాపం, ఒక రామాయణం కథ, ది ఆర్ట్ ఆఫ్ బుద్ధిజం, బుద్ధిస్ట్ యోగా, ఆనందుడి చరిత్ర, సారంగ సుధ, బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్, రమణ మహర్షి సాహిత్యం, ఇలా ఎన్నో బుక్స్ చదివి వివరించేవారు. అలా కొన్ని సంవత్సరాలు జరిగింది. సత్సంగంలో ఎవరికన్నా డౌట్స్ వచ్చి ప్రశ్న వేశారనుకోండి, వాళ్ళకి చెప్తుండేటప్పుడు ఇంకెవరికన్నా డౌట్ వస్తే వాళ్ళకి క్లియర్ చేయాల్సిందే. అలా ఎంతమందైనా సరే అందరికీ ఓపికగా విశదీకరించేవారు. ఒకసారి త్వరితగతిన నడిచే విధానం గురించి చెప్పారు. యోగులు పాదచారులై తిరిగేవారు. పాద లేపనాలు పూసుకుని మాత్రం కాదు. నడకలో ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే అది త్వరితగమనమే కాక శరీరానికి మనసుకు కూడా సాధనగా మారుతుంది. చాలా తేలికగా శరీరం గమ్యం చేరగలుగుతుంది అని చెప్పారు. ఈ సంభాషణ జరిగేటప్పుడు మేము దాదాపు 15-20 మందిమి అయ్యవారితో సహా ఇసుకలో నడుస్తున్నాము. అదెలా సార్ అని అడిగాం. జాకింగ్ లాగా నడవటం అంటే ఏమిటి? ఇక్కడున్న కాలు మరొక చోటికి కదలటం. కాలు కదులుతున్నది గాని నేల కదలకుండా ఉంది. అందువల్ల నువ్వు ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్తున్నావు, డిస్ప్లేస్ అవుతున్నావు. ఒకటి కదులుతున్నది అని దేని చేత గ్రహించబడుతున్నది? కాంట్రాస్ట్ ఇన్ రిలేషన్ టు ది అదర్, మరొక దానితో పోల్చటం వలన. కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు కదలటం అంటే స్థలం మారటం తెలియటం లేదు. తెలుస్తూనే ఉంది కదా సార్ అంటే, అప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నావు అంటే పోలుస్తున్నావు అంటే, నువ్వు కళ్ళు మూసుకుని నడుస్తున్నప్పుడు కూడా లోపల కదలికలు లేనిది ఒకటి ఉండాలన్నమాట.
దాంతో పోల్చుకొని ఇది కదులుతున్న సంగతి దానికి తెలుస్తుంది. ఉదాహరణకు శీర్షాసనం వేశావు తలక్రిందులయ్యాక, నీ వ్యక్తిత్వం పర్సనాలిటీ తలక్రిందులైపోయిందా? నీ ఎగ్జిస్టెన్స్ ఉనికి తలక్రిందులయ్యిందా? లేదే, నువ్వు మాత్రం స్ట్రైట్గానే ఉంటావు. ఐయామ్ అనేది తలక్రిందులు అవటం జరగదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఇట్ గెట్స్ బ్యాలెన్స్డ్, ఇట్ ఈజ్ ఆల్వేస్ స్టాటిక్. అదేమిటో దాని మీద మనసుని పెట్టి కాళ్ళని నడవనివ్వండి, ప్రయత్నించండి అని అంటూనే ఉన్నారు. ఊరు వచ్చేసింది అంటే ప్రయత్నించండి అని అన్న తరువాత పావు గంట నడిచి ఉంటాం. నడిచిన సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆ ఊళ్ళో కొంచెం సేపు ఉన్నాం. అక్కడేదో ఆ ఊరి వాళ్ళు కొంత హడావుడి చేశారు. అక్కడి నుంచి బయలుదేరి ఊరు దాటంగానే మొదలు పెట్టారు ఆయన. మళ్ళీ అందరి మైండ్స్ని ట్యూన్ చేశారు. చాలా త్వరగా మా ఊరు వచ్చేసాం. చాలా త్వరగా వెళ్ళినా అలసట లేదు. శరీరానికి మామూలుగా బస్సులో వెళ్తేనే ఎంతో దూరం అనిపిస్తుంది. అలాంటిది చాలా త్వరగా వెళ్ళిపోయాం. ఆయన చెప్పిన మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏమిటంటే, నడుమును బాగా టైట్ చేయండి, కాళ్ళని ఫ్రీగా కదిలిస్తూ లోపల కదలకుండా ఉన్నదేదో దాన్ని ట్రై చేసి పట్టుకొని దాని మీద మనసును నిలపండి. అలా చేస్తే నడిచిన శ్రమ తెలియదు. ఇంకొకసారి వారు నాడుల గురించి చెబుతూ, మన యోగులు వాళ్ళు చెప్పే నాడులు ఈ నాడులు కావుట. వారు చెప్పేవి శరీరంలో ఉండే కాస్మిక్ ఎనర్జీ ప్రవహించే ఛానల్స్. అయితే అవి నిద్రావస్థలో ఉంటాయట. చైతన్యంలో క్లారిటీ పెరిగే కొద్దీ అది ఏ స్థాయికి పెరిగిందో దానికి అనుకూలంగా ఉన్న ఛానల్ ఓపెన్ అవుతుందట. ఆ ఛానల్కి సంబంధించిన ప్రత్యేకత దానికి వస్తుందట. అట్లాంటివి అయి ఉండవచ్చు వారు చెప్పే నాడులు. అలాగా అవతలవాడి మనసులోని ఆలోచనలు నా ఆలోచనలాగానే తెలుస్తుంటాయి. అంతేకాని భగవంతుడు దిగి ప్రక్కన కూర్చుని అన్నీ చెప్పడు అని అన్నారు. ఒకసారి హేతువాదులతో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒకతను అడిగారు, మీరు ఆత్మ, చైతన్యం, జ్ఞానం అని ఇంతలా మాట్లాడుతున్నారు కదా, అసలు మీకు ఆత్మజ్ఞానం కలిగిందా అని అడిగాడు. అప్పుడు మాస్టర్ గారు పొందానన్నారు. అతను బిత్తరపోయి కొంతసేపు అయిన తరువాత అయినా మాకు తేడా ఏముంది, మీరు కూడా మాలానే ఉన్నారు కదా అని అడిగాడు. అన్నింటిలోనూ ఏమి తేడా ఉండదు, మీకెంత తెలుస్తుందో మాకు అంతే తెలుస్తుంది. ఆత్మజ్ఞానం పొందినంత మాత్రాన జనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది ఉండదు. కాకపోతే దుఃఖం కలిగినప్పుడు ఆత్మజ్ఞానం పొందని వాడు దుఃఖిస్తాడు. ఆత్మజ్ఞాని తనదైన బ్రహ్మానంద స్థితి నుంచి లేశమాత్రమైనా వైదొలగడు. అట్లా అని అవతలి వాడు కష్టాలు అనుభవిస్తుంటే వీడు ఆనందిస్తాడని కాదక్కడ, తన బాధ్యతని మాత్రం తప్పక చేస్తాడు అన్నారు మాస్టర్ గారు చిరునవ్వుతూ. ఒకసారి మాస్టర్ గారు ఒక నాయకుడిని కలవటం తటస్థించింది. ఆయన అన్నారు, మా ఐడియాస్కి వ్యతిరేకమైన మీ ఐడియాస్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. కానీ బాహాటంగా నేను వాటి ఆచరణ మాట అలా ఉంచండి, కనీసం వాటిని అంగీకరించలేను అని అన్నారట. ఇంకో రచయిత అయ్యవారిని కలిసినప్పుడు, మీ ఆలోచనలు చాలా బాగా నచ్చాయి. సమాజాన్ని కాస్తో కూస్తో శుభ్రం చెయ్యాలంటే మీరు చెప్పిందే కరెక్ట్. మీ ఐడియాల్ని విద్యార్థులకు తెలియాలి. ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇట్టి పాఠ్య గ్రంథాలగానో పాఠ్యాంశాలగానో పెట్టాలి అని ఎంతగానో మెచ్చుకున్నారట. మాస్టర్ గారు మహాధైర్యవంతులు. అవసరమైతే ఎవరిని లెక్కపెట్టని వారి ధైర్యాన్ని ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి థామస్ రెడ్డి మరియు ఆంథోనీ మరికొంతమంది అయ్యవారి దగ్గరకు వస్తూ పోతుండటంతో మిషనరీ వాళ్ళు మాస్టర్ గారి ప్రభావం పెరిగిపోతుందనే అభిప్రాయంతో చాలామంది వారి ప్రభావంలోంచి జారిపోతున్నారనే ఊహతో మీటింగ్ పెట్టి తెలివిగా మాస్టర్ గారి చేతనే ప్రారంభ ఉపన్యాసం పెట్టించాలని అనుకున్నారు.
వారు అయ్యవారిని అడిగినప్పుడు మరో ఆలోచన లేకుండా తప్పకుండాను అని ఒప్పుకొని క్రిస్టియానిటీ గురించి, మత సామరస్యాన్ని గురించి చాలా వివరంగా చెప్పారు. మరుసటి రోజు నుంచి వారి సభలు జరగటం, వాటిలో వారు హిందూయిజంని తిట్టడం, విమర్శించటం తారాస్థాయికి చేరేసరికి అక్కడ చేరిన కొంతమంది స్టూడెంట్స్ తట్టుకోలేక గొడవ చేయటం మొదలుపెట్టారు. ఆ గొడవ అంతా ఇంతా కాదు, స్టేజ్ ఎక్కి కొట్టబోయారు. పందిళ్ళు గుంజలు పీకి పారేస్తున్నారు. ఆ విధ్వంసకాండకు స్టేజ్ మీదున్న వాళ్ళు వెనుక నుంచి పారిపోయారు. ఆ సమయంలో మేము మాస్టర్ గారి రూమ్లో కూర్చుని అక్కల్కోట మహారాజు గారి చరిత్ర రాస్తున్నాము. అప్పుడొచ్చి ఎవరో చెప్పారు ఇలా గందరగోళం జరుగుతుందని. వెంటనే ఎక్కడి పేపర్లు అక్కడ పెట్టేసి నన్ను, రాధాకృష్ణ ఉన్నారేమో చూడు అని అయ్యవారు అతివేగంగా వెళ్ళిపోయారు. నేను రూమ్కి తాళం వేసుకుని రాధాకృష్ణ గారికి చెప్పేసి అయ్యవారి వెనుక పరిగెత్తాను. వారు వచ్చే లోపల మేము గొడవ జరిగే స్థలానికి చేరుకున్నాం. ఆ టైంలో స్టూడెంట్స్ ఊపు ఎలా ఉంటుందో మీరు ఊహించండి. భయంకరంగా ఉంది. పైగా ఈయన వచ్చేసరికి ఈయనేదో ఎప్రిషియేట్ చేస్తారని ఇనుమడించిన ఉత్సాహంతో కేకలేయటం, కుర్చీలు బల్లలు విరక్కొట్టడం ఇంకా ఎక్కువ చేశారు. అలాంటి గుంపులోనికి సాధారణంగా ఎవరూ వెళ్లరు. తగ్గిన తరువాత కానీ దాని జోలికి వెళ్లరు. కానీ మన అయ్యవారు మాత్రం పెద్ద గొంతుతో అరుస్తూ తిడుతూ ఆ గుంపులోకి దూరి ఒక్కొక్కళ్ళను లాగి పారేసి గందరగోళం చేసి అందరినీ పోగు చేశారు. వాళ్ళంతా ఏంటా అయ్యవారు ఇట్లా చేస్తున్నారు అనే దిగ్భ్రాంతి చెంది అందరూ గొడవ ఆపేశారు. ఆ తర్వాత అయ్యవారు అందరినీ పట్టుకుని తెగ తిట్టారు. ఏం తెలుసని హిందువుల్లాగా ఫోజు కొడుతున్నారు? గుడికెళ్ళి బొట్టు పెట్టుకోగానే హిందువులైపోయారా? హీరోలమైపోయామనుకున్నారా? అంటూ అతి భయంకరంగా అరిచారు. ఛాలెంజ్ చేస్తా, నేను చెప్పింది చేస్తారా? చిటిక వేస్తూ 10 రోజులు చేయండి. తేలు కుడితే మీ చేత్తో మట్టి పెడితే తగ్గిపోవాలా? జ్వరం వస్తే తగ్గిపోవాలా? అంత సామర్థ్యం ఇస్తాను. అలాంటి టెక్నిక్స్ ఉన్నాయి మన దాంట్లో. ఏం ప్రాక్టీస్ చేస్తారు కనుక కోపం అంతా పొడుచుకొచ్చింది అంటూ అరిచారు. భగమని మండుతున్నారు. అక్కడ చేరిన 50-60 మంది స్టూడెంట్స్ అంతా అంతకు ముందెన్నడూ చూడని అయ్యవారి ఉగ్రరూపం చూచి కామ్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మీటింగులు జరగలేదు. ఈ కుర్రాళ్ళు గొడవలేం చేయలేదు. తిట్టడానికి రానూ లేదు. అయ్యవారి దగ్గరకు సార్ మీరు చెప్పింది చేస్తాను అని వచ్చిన ధీరులు లేరు. రోజులాగే ఉదయాన్నే ఒకసారి టిఫిన్ తీసుకెళ్లాను. ఆ గదిలో ఏముందో చూచి రావోయ్ అన్నారు. అసలే అది చాలా చిన్న గది. చుట్టూ పుస్తకాలున్నాయి. అక్కడే మాస్టర్ గారు పడుకుంటారు. మాస్టర్ గారు పడుకునే దగ్గరే పాము కుబుసం ఉంది. సార్ ఇది పాము కుబుసం. ఆశ్చర్యంతో భయంతో ఇంకా తడి కూడా ఆరలేదు అన్నాను. కుబుసం విడిచి ఎంతసేపు అయి ఉండదు. కుబుసం విడిచేటప్పుడు మరీ కంటి దగ్గర చర్మం విడిచేటప్పుడు చాలా అసహనంగా చాలా కోపంగా ఉంటాయట. పైగా అది నాగుపాము కుబుసం. ఏం జరిగిందో నాకు తెలియదు. లేచేటప్పటికీ అది నా ప్రక్కనే ఉంది అన్నారు చాలా నిర్వికారంగా. మహాత్ముల చరిత్రలు చూస్తే వారు ఏ మతానికి చెందిన వారైనా సరే వారి స్థితి, ప్రవర్తన, వారి చర్యలు ఒకలాగానే ఉండేవి. ఒక ముస్లిం మహాత్ముడు ఉన్నాడనుకోండి, మత ప్రసక్తి లేకుండా చాలామంది వెళ్ళి దర్శించుకునేవారు. అలానే హిందూ మహాత్ముల దగ్గరకైనా అంతే. ఏ మతమైనా సరే అందులో చెప్పినవి సక్రమంగా పాటిస్తే రావాల్సిన స్థితి వస్తుంది. అది సత్యమైంది కనుక ఏ మతంలోనూ మహాత్ములు చరిత్రలు చూచినా వారి మధ్య తేడాలుండవు. అందుకే ట్రూ క్రిస్టియానిటీ గురించి పుస్తకం రాయమన్నారు. మతాలు వేరైనా అవి దేన్ని గురించి అయితే చెప్పదలుచుకున్నాయో అది ఒక్కటే. దానిలో మార్పేమీ ఉండదు. అయ్యవారు నిజమైన ఆధ్యాత్మికత ఏదైతే ఉందో దాన్నే పట్టుకునేవారు, దాన్నే బోధించేవారు, దానికే ప్రాముఖ్యత ఇచ్చేవారు. చెప్పే విధానములో తేడా ఉండవచ్చు, కానీ ఉన్న సత్యం ఒకటే. దానిలో మార్పేమీ ఉండనప్పుడు మతాల మధ్య విభేదానికి తావుండదు అని బోధించేవారు. బహుశా ఈయనకి మూఢనమ్మకాలంటూ ఉన్నాయా అని అనుకుంటూ హేతుబద్ధంగా అంత తీవ్రంగానూ ఆయనను ప్రశ్నించేవాళ్ళం. సాధారణంగా వారు ప్రశ్నలకు సమాధానాలు వెంటనే ఎప్పుడూ చెప్పేవారు కాదు. ప్రశ్నలకు సమాధానాలు కాదు చెయ్యాల్సింది, ఆ ప్రశ్నలకు ఏదో పుస్తకంలో సమాధానం దొరుకుతుంది. పడాల్సింది వ్యక్తి.
అసలు అతను ఆ ప్రశ్న ఎందుకు వేశాడు, అతని ఉద్దేశం ఏమిటి, ఆ వ్యక్తిలో ఆ క్వశ్చన్ ద్వారా సంతృప్తి అవ్వాల్సిందేదో అది తెలుసుకొని ప్రధానంగా చెయ్యాల్సింది దాన్ని తృప్తిపరచటం. అందుకే ఎప్పుడూ అతను అడిగే ప్రశ్నకే నేరుగా సమాధానం చెప్పను. నేను ఆ వ్యక్తిని సమాధానపరచటానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత నిదానంగా శ్రద్ధతో కూడిన ప్రశ్న వస్తుంది. అప్పుడు కూర్చోపెట్టి వివరంగా చెప్పాలి అని అనేవారు. మాస్టర్ గారిని ఆనందంలో ముంచెత్తేది వార్తాలాపం అనే గ్రంథం. ఆ గ్రంథం చదువుతూ వాక్యం మధ్యలోనే పగలబడి నవ్వేవారు. వాక్యమే పూర్తి అయ్యేది కాదు. వారేం చెప్తున్నారో మాకు అర్థమయ్యేది కాదు. అలా నవ్వి నవ్వి చివరకు చెప్పారు, బాధ గురువులని ఏకిపెట్టి ఇరికించి ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి ఆ వార్తాలాపంలోని విషయాలు. అందులో అలాంటి బాధ గురువే ఒకసారి ఆడంబరంగా పల్లకిలో ఊరేగుతుంటే పరిగెడుతుంటే పల్లకీకి కట్టిన ఆకుల్ని తినటానికి ఆ పల్లకిని ఒక వంటె మేడకి తగిలించుకొని పరిగెడుతోంది. అప్పుడు ఆ నకిలీ గురువు భయంతో గిరగిరలాడుతున్నాడు. తమ గురువును రక్షించుకోవటానికి వారి శిష్యులంతా వంట వెనక పడతారు. అది వీళ్ళకు అందకుండా పారిపోతూ ఉంటుంది. అది సంగతి అని చెప్పి నవ్వేవారు అయ్యవారు. గుంటూరులో మాస్టర్ గారు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే భలే అల్లరి చేసేవాడట. అప్పుడు ఈ సెప్టిక్ లెట్రిన్స్ అనేవి ఉండేవి కావట. మామూలు లెట్రిన్స్లో ఎవరైనా లోపల ఉన్నట్లు గుర్తుగా గోడపైన చెంబు పెట్టేవాళ్ళట. భరద్వాజ్ తన కాట్ బాల్తో చెంబుల్ని కొడితే అవి కింద పడిపోయేవట. ఇంకా కొంచెం పెద్దయిన అల్లరే గాని కాకపోతే కొంచెం కొంటతనంతోడయింది. ఈయనకేమో ఎప్పుడూ బుక్స్ చదివే అలవాటు. రాత్రిళ్ళు లైట్ ఆర్పకుండా అలానే వేసుకునేవారట. కరెంటు బిల్లు ఎక్కువ అవుతున్నదని ఇంటి ఓనర్ రాత్రిళ్ళు లైట్స్ ఆఫ్ చేసేవారట. ఎంత చెప్పినా ఓనర్ వినిపించుకోలేదట. అందుకని ఆయన తిక్క కుదర్చాలని కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ లాంటిది బల్బుకు అరేంజ్ చేసి స్విచ్ ఆన్ చేసి బయటికి వెళ్ళేవారట. ఆ బల్బు చాలా వెలుగుతూ ఉండేదట. ఇంటి ఓనర్కి ఎంత పెందలాడే లైట్ ఆఫ్ చేసినా కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ అవుతుందో అర్థం అయ్యేది కాదట. పాపం ఆ రోజుల్లో బల్బు కింతని అద్దె వసూలు చేసేవారట. మాస్టర్ గారు తన దగ్గరకు వచ్చిన వారు ఎంతవరకు నిలబడతారోనని ఒక్కొక్కసారి పరీక్ష చేసేవారు. నేను దగ్గర 2 సంవత్సరాలు మాస్టర్ గారి దగ్గరకు చూడలేదు. మాస్టర్ గారు ఆ ప్రక్కన నుండే నేను ఈ ప్రక్క నుంచి మాస్టర్ గారు ఆ ప్రక్కన ఉంటే నేను ఈ ప్రక్క నుంచి వెళ్ళిపోయేవాణ్ణి. అప్పుడు వారిని గమనించేవాణ్ణి. వీడు నా దగ్గరకు రావటం లేదు కదా అనే కోపం ఆయన ముఖంలో కనిపిస్తుందేమోనని. అబ్బే, తెలియని వాడెవడో దారిన పోతుంటే మన మొహంలో ఎలాంటి భావం ఉంటుందో అలానే చూచేవారు నన్ను. మా ఊరతను నా గురించి అడిగితే వాడు ప్రెస్లో ఏదో జరిగితే అది మనసులో పెట్టుకుని నా దగ్గరకు రావటం లేదు, దానికి నాకు సంబంధం ఏముంది, రావచ్చు, దానికి నాకు సంబంధం ఏముంది, రావచ్చు కదా అని అన్నారట. అతను వచ్చి నాతో అన్నాడు, మాస్టర్ గారు ఇట్లా అన్నారు, నువ్వెన్నన్నా చెప్పు, ఆయన గొప్పవారు, వారిని వదలకు అని అన్నాడు. ఆ తర్వాత 2-3 నెలలు పట్టింది నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళటానికి. ఆ రోజుల్లో సినిమాకు వెళ్ళినప్పుడు ఆ సాయంత్రం ఏమో కనిపించటం లేదు అంటే ఏం చెప్పాలి అని భయపడుతూ ఆలోచించే వాళ్ళము. అలాంటిదేదైనా చేస్తే అదే రకంగా ఆలోచించడం అనేది ఇప్పటికీ ఈ రోజు కూడా నిలబడిపోయింది. నో, ఇట్లా చేస్తూ ఉండాలని ఉంది కాదు, కానీ అంటారేమోనన్న జంకు ఇవాల్టికి ఉంది. ఆ రోజుల్లో సినిమాకు వెళ్ళేటప్పుడు ఆ సాయంత్రం ఏమోయి కనిపించటం లేదు అంటే ఏం చెప్పాలి అని భయపడుతూ ఆలోచించే వాళ్ళము. అలాంటిదేదైనా చేస్తే అదే రకంగా ఆలోచించడం అనేది ఇప్పటికీ ఈ రోజు కూడా నిలబడిపోయింది. నో, ఇట్లా చేసుండాల్సింది కాదు
అని అంటారేమోనన్న జంకు ఇవ్వాల్టికి ఉంది. ఒకసారి మాస్టర్ గారు అక్కల్కోట స్వామి చరిత్రలు పెద్ద బండిల్లో మోసుకొచ్చారు. చాలా పెద్ద బండిల్. తల మీద కానీ భుజం మీద కానీ పెట్టుకుంటే ఈజీ, చేత్తో మొయ్యాలంటే ఇబ్బంది. అయ్యవారు వాటిని మోస్తూ ఎంత కష్టంగా నడుస్తున్నారు. ఇటు ఇవ్వండి సార్, నేను మోసుకొస్తాను అని అడిగాను. కానీ ఇవ్వలేదు. అడుగుతూనే ఉన్నాను. కొంతసేపు అయిన తర్వాత కసురుకున్నారు. అట్లా ఇట్లా కాదు, చాలా భయంకరంగా కసురుకున్నారు. ఇవ్వనన్నానా, ఊరికేనే అడక్కు అన్నారు. అంత కోపంగా ఆయన ఎప్పుడూ కసురుకోలేదు. మనసు చివుక్కుమంది. చాలా బాధపడ్డాను. కొంతసేపైన తర్వాత సరే ఈ బ్యాగ్ మోసుకురా అని చేతిలో ఉన్న బ్యాగ్ ఇచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత ఆ బండిల్ కింద పెట్టి, ఏంటయ్యా ప్రాణాలు తీస్తావు? మొట్టమొదటిసారి అక్కల్కోట స్వామివారి పుస్తకాలు ప్రింట్ చేయించి తెస్తుంటే వాటిని మోసే భాగ్యం నాకు లేకుండా చేద్దామనా నువ్వు అంటే, ఓహో అసలు విషయం ఇదా, ఇందుకా అంతగా కసురుతున్నారు అని అనుకుని ఎంతో సంతోషించాను ఆ బ్యాగ్ మోసే అవకాశం ఇచ్చినందులకు. మాకు మాస్టర్ గారి విషయంలో తేడా వచ్చినట్టు అనిపించినా విన్నా నిర్మోహమాటంగా అడిగేసేవాళ్ళం. అంతేకాని ఒప్పుకోవటం సరిపెట్టుకోవటం ఉండేది కాదు. ఆయన వీళ్ళు నన్ను ప్రశ్నించే అంతటి వాళ్ళ నేను ఎందుకు సమాధానం ఇవ్వాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. అందులో దాపరికాలు లేవు. ఎవరైనా చదవవచ్చు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అంతలాగా మనకు వారు అందుబాటులో ఉండేవారు. అంత నిర్మోహమాటంగా మాట్లాడుకున్న తర్వాత కూడా వీటి ఛాయలు ఆయనలో అసలు ఉండేవి కావు. అరే ఏమిటి నేను అట్లా మాట్లాడాను అని మేము ఫీల్ అయ్యేవాళ్ళమే కానీ ఆయన వైపు నుంచి అసలు ఏమీ ఉండదు. మేము అంతగా అయ్యవారికి కట్టుబడి ఉండటానికి అదే కారణం. ఆయన తత్వం ఆకాశం లాంటిది. అక్కడ ఏమీ ఉండదు. అయ్యవారు ఒక స్టూడెంట్తో, ఒరేయ్ నువ్వు ఎన్నిసార్లు నన్ను తప్పు పట్టాలని చూస్తున్నావో అన్నిసార్లు తలపైకెత్తి ఉమ్మివేయటం లాంటిదేరా అని అన్నారు. అతనికేదో మాస్టర్ గారి పైన కొన్ని అభిప్రాయాలు ఉన్నట్టున్నాయి. అవన్నీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి తర్వాత కరిగిపోవటం మొదలుపెట్టాయి. ఏమైనా సరే ఈయనదేదో కదిలించి పారేస్తున్నాడు సమూలంగా. అందుచేత ఎంత వీలైతే అంత గట్టిగా పట్టుకుందాం వదలకుండా అనేసి మొండిగా కూడా వాదించేవాడు. పైకి మొహం ఎత్తి ఉమ్మేస్తే నీ మీదే పడుతుంది అని అయ్యవారన్న మాట నిజమేనని అనిపించిందట. వారి వ్యక్తిత్వంలో రిజిడిటీ ఉండేది కాదు. ఆయన ఒక అద్దం లాంటి వారు. ఎవరు ఏ దృశ్యం దాని ముందు ఉంచుతారో అదే ప్రతిబింబించేది. ఆ దృశ్యం కనుమరుగైతే అద్దంలో ఆ ప్రతిబింబం ఉండదు. ఆయన మనసు అంత స్వచ్ఛంగా ఉండేది. ఎవరి చేత ఐహికంగా ఆయన ప్రభావితం చేయబడలేదు. ఒకసారి మాస్టర్ గారి స్టూడెంట్, నా ఫ్రెండ్ అయిన ఒకరు నన్ను టీచర్గా తీసుకోవాలనుకున్నారు. కానీ నేను వేరే జాబ్కి ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినాను. కానీ పోస్టింగ్ 10-15 రోజులలో ఇస్తామన్నారు. అందువల్ల ఖాళీగా విజయభాస్కర్, శేషాద్రి మొదలైన వాళ్ళంతా ఉన్నారని చెప్పాను. కానీ నా ఫ్రెండ్ ఏవేవో కారణాలు చెప్పి వాళ్ళందరినీ వద్దన్నాడు. ఒకరోజు ఫ్రెండ్ మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నాను. అయ్యవారు నన్ను స్కూల్లో టీచర్గా చేరమన్నారు. సార్ అది అధర్మంగా అనిపిస్తుంది నాకు, నేను చెయ్యను అన్నాను. ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు కదా, చెయ్యొచ్చు కదా అన్నారు. ఈ లోపల వెనక నుంచి అతనేదో చెప్పినట్లు అనిపించింది. ఆ తర్వాత అయ్యవారు తన మాట్లాడే విధానం, కూర్చున్న పద్ధతి మార్చేశారు. అది చూస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. సార్ మీరిలా చెప్పారా సార్? అనవసరంగా వాదించకు, నోరు మూసుకో, నేను చెప్తున్నా కదా చెయ్యిపో అంటే వెళ్ళి చేస్తాను కదా సార్. అంతేకాని ఇలా మీది కాని స్టైల్లో చేసే కృత్రిమంగా ఉండే నాకేం బాగోలేదు అని అంటే ఒక క్షణం గమ్మున ఉండి పడి నవ్వి అతని వైపు చూచి, ఏరా చెప్తే విన్నావా, సరే పో అని నాతో, వాడలా చెప్పమన్నాడోయ్ అని మళ్ళీ నవ్వారు. అతను అయ్యవారిని బతిమలాడి భంగపడి నానా హంగామా చేశాడు. కానీ అయ్యవారి సహజ ప్రవృత్తి వల్ల అతను దొరికిపోయాడు. నాకు అంత విషదంగా చెప్పటం వల్ల నాకు వారి మీద కలిగిన దురభిప్రాయం తొలగిపోయింది. అంతవరకు ఊహలో కూడా అలాంటి భావము వారిపై కలగలేదు. అందువల్లనే భరించలేకపోయా.
ఆయన నవ్వి పరిస్థితి చెప్పిన తరువాత నేను ఫ్రీగా ఊపిరి పీల్చుకోగలిగాను. ఆ తర్వాత 15 రోజులకు పోస్టింగ్స్ వచ్చింది. వెళ్ళి ఆయనకు చెప్తే ఇంకేం వెళ్ళు అన్నారు. అవతలి వాడు తను చెప్పిందే జరగాలని, తన ఇష్టప్రకారం జరగాలని పట్టుపట్టినప్పుడు వారు చెప్పినట్లే చేసినా, వారు చెప్పినట్లే విన్నా ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుందని తెలియపరిచేవారు. కానీ ఆశ్చర్యం ఏమంటే అలా చెయ్యటంలో తన మీద అవతల వారికి ఎంత అపోహ కలుగుతుందోనని ఆలోచించేవారు కాదు, లక్ష్య పెట్టేవారు కాదు. ఎవరి మీద ఎలాంటి అభిప్రాయాలు లేకుండా దర్పణంలా ఉండేవారు. మన స్వస్వరూపాలని వికారాలని ఆ దర్పణములో దర్శింపజేసేవారు. ఆ దర్శనం జరిగిన తరువాత మనం మారితే సరి, లేకుంటే బాబా చెప్పినట్లు ఎవరి కర్మకు వారిని వదిలేసేవారు. ఒకసారి నేను భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది, ఆదర్శవంతంగా జీవిస్తే చాలదా సార్ అని అడిగాను. తప్పకుండా సరిపోతుంది అని అన్నారు. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు సార్, ఉత్తమమైన వ్యక్తిగా జీవిస్తే చాలదా అన్నాను. ఉత్తమమైన వ్యక్తి అంటే ఏమిటి నీ అభిప్రాయం? సాటి మానవుడు తనను ఎలా చూడాలనుకుంటాడో అలా తను సాటివారిని చూడటం సామర్థ్యం కలవాడు. ఆపదలోనున్న వారికి తన వైపు నుండి తన ఎంత సహాయం చేయగలడో అంత సహాయం చేయగల సామర్థ్యం ఉన్నవాడు. ఎలా చేయగలడంటావు? దాందే ఉంది సార్, ఐడియల్ లివింగ్ పెట్టుకుంటే సరి. అది అంత సులభం అంటావా? నేలమించి కాళ్ళు లేపాలి. ఏం చేస్తే లేస్తాయి? ఎగిరితే లేస్తాయి, కానీ మళ్ళీ కిందకు పడతాం. కాసేపైనా నేలకు తగలకుండా కాళ్ళు ఉంచుకోవాలంటే అంతకంటే ఎంతలో ఉన్న దాన్ని పట్టుకుని లేస్తేనే వీలవుతుంది, లేకపోతే లేదు. అందుకనే నీవు చెప్పిన ఐడియల్ లివింగ్ స్థాయి దాటిపోయిన మహాత్ములను పట్టుకుంటే కాస్తో కూస్తో నీవు చెప్పిన ఆదర్శవంతమైన జీవితాన్ని గడపటానికి వీలవుతుంది. నీకున్న దానిలో అవతలవాడికి కొంత ఇవ్వటానికి అంతకంటే ఎక్కువ సంపాదించాలి. మహాత్ముల స్థితికి వెళ్ళిన వాడు తప్పితే ఇంకోడు ఎవరు ఐడియల్ హ్యూమన్ బీయింగ్ కాజాలడు. ఎందుకంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఒక చిన్న మాట ఎవరో అన్నాడని వాడి మీద కోపం మనసులోకి వచ్చినా గాని నిన్ను నీవు ఎలా చూచుకోదలుచుకున్నావో అలా చూచుకోనట్లే లెక్క. మహాత్ములలో ఆ లోపం కూడా ఉండదు. నువ్వు ఐడియల్ హ్యూమన్ బీయింగ్ లివింగ్ అన్నావే, ఆ స్టాండర్డ్ మెయింటైన్ రావాలంటే సహజంగా అలాంటి వారిని పట్టుకోవాలి. చదవండి వరుస పెట్టి మహాత్ముల చరిత్రలు. లేకపోతే ఏ మహాత్ములైతే మిమ్మల్ని ఆకర్షిస్తారో వారి చరిత్రలు చదువుతూ వారి ఫోటోలు పెట్టుకోండి అని విశదీకరించారు. అందుకే అయ్యవారు రమణ మహర్షి చరిత్ర, బాబా చరిత్ర, ఇంకా ఎంతోమంది చరిత్రలు చదువుతుండేవారు వారి సత్సంగాలలో. నా ఎంఏ రిజల్ట్స్ వచ్చే నాటికి నేను చిన్న షాప్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ప్రొఫెషన్ నేను ఎన్నుకున్నది కాదు. ఒకరోజు అయ్యవారు నన్ను పిలిపించి ఇంటర్వ్యూకి పిలిపొచ్చింది, హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పారు. ఏమి ఇంటర్వ్యూ సార్? నేను దేనికి అప్లికేషన్ పెట్టినా గుర్తులేదే అంటే, నీ పేరుతో నేను అప్లై చేశాను. నీ ఆధ్యాత్మిక ప్రగతి, నీ బ్రతుకు తెరువు రెండూ ఈ ఉద్యోగం ద్వారా నీకు లభిస్తాయి. అందువల్ల నీకది ఎంతో మంచిదని నా అభిప్రాయం. దీనిలో సమస్యలు అస్సలు ఉండవని కాదు, కానీ తక్కువ సమస్యలు ఉంటాయి. ఎలా పరిష్కరించుకోవాలా అనేది నీ అనుభవం వల్ల నేర్చుకుంటావు. నువ్వు తినేదానికి న్యాయం చేకూరుస్తావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 8 ఏళ్ల తర్వాత ఆసనాలు ఖచ్చితంగా నేర్పటం వస్తే చాలు. మంచి ఉద్యోగం చేసేవాడు ఎంత సంపాదిస్తాడో అంత సంపాదించుకోవచ్చు. ఆసనాలకు అంత డిమాండ్ పెరుగుతుంది అని చెప్పారు. అయ్యవారు టైంకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఉన్న టైంని ఎలా సద్వినియోగపరుచుకునేవారో దాన్ని మాత్రం నేర్చుకోలేకపోయామనేనన్న బాధ ఇప్పటికీ ఉంది. నన్ను టైంని వృధా చేసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పేవారు. ఇప్పుడు నీకు హాయిగా జరిగిపోతుంది. ఇప్పుడు కనుక దాన్ని వృధా చేస్తే కొరడాతో కాల్చి మరీ చేయించుకుంటారు బాబా. ఇతరుల కోసం ఏదో ఒకటి నీకు చేతనైంది చెయ్యి అనేవారు. నాకు తెలిసిన ఇన్ని సంవత్సరాలలో ఒక్క క్షణాన్నైనా ఆయన
వృధా చేసింది లేదు. ఏదో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల చదువుతూనో, వచ్చిన వారికి ఏమన్నా చెబుతూనో, లెటర్స్ వ్రాస్తూనో, క్షణం విశ్రాంతి లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. సాధన చెయ్యాల్సిన స్థితిలో ఉన్నవారు కాకపోయినప్పటికీ అంత ఆత్రంగా చెయ్యటం చూస్తే నిజంగా ఎంతో ఆశ్చర్యంగా ఉండేది. ఉదయాన్నే అయ్యవారికి టిఫిన్ తీసుకెళ్లి పెట్టేవాడిని. టిఫిన్ చేసి ఉదయం పూజకు కూర్చోవటం, అలానే మధ్యాహ్నం వరకు నేను భోజనం పట్టుకెళ్లే వరకు అలానే కూర్చునేవారు. ఒకసారి ఆంధ్ర బంద్ జరిగింది. స్టూడెంట్స్, స్టాఫ్ అంతా ఊరికెళ్ళిపోయారు. ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళే అయ్యవారు ఆసారి ఎక్కడకు వెళ్లకుండా అక్కడే ఉన్నారు. టిఫిన్, భోజనం అన్నీ మా మెస్ నుండే పట్టుకెళ్లేవాడిని. ఉదయం నేను టిఫిన్ పట్టుకెళ్లేసరికి ఆసనాలు, వ్యాయామాలు అయిపోయి మాడుకు మాత్రం కొబ్బరి నూనె పెట్టుకుంటుండేవారు. నీళ్లు తోడి పెడతానంటే మాత్రం అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఆయనే బావిలో నీళ్లు తోడుకుని స్నానం చేసి వచ్చి శుభ్రంగా 4-5 ఇడ్లీలు తిని పూజ కూర్చునేవారు. ఏమైనా పూలుంటే నేనే తెచ్చి ఇచ్చేవాడిని, లేకపోతే అక్షింతలతోనే పూజ మొదలు పెట్టేవారు. 5-10 నిమిషాలకు ఒక కుక్క వచ్చి అయ్యవారికి ఎడం ప్రక్కగా బాబాకి ఎదురుగా వచ్చి కూర్చునేది. సరిగా బాబా కళ్ళలోకి చూస్తూ అలా కూర్చునేది. నేను పావుగంట ఉండి వెళ్ళేవాణ్ణి. అయ్యవారు అలా పూజకు కూర్చుని ప్రశాంతంగా ఉండే మనస్సులోకి ప్రశాంతత మెల్లగా ఒక విధమైన అనుభవం వచ్చి నామం వచ్చేదట. నక్షత్రాలు, ఖగోళ మండలము ఇవన్నీ కనిపిస్తూ అంతా వ్యాపిస్తున్నట్లు అనిపించి కాసేపైన తరువాత అది ఒక నామం కింద నక్షత్ర రూపాయ నమః అనే నామం వచ్చింది. దాన్ని పైకి అనేవారు. మళ్ళీ చాలాసేపటి వరకు నిశ్శబ్దం. మళ్ళీ ఇంకొక రకమైన అనుభవం. మళ్ళీ ఇంకొక నామం వచ్చేది. 12:30 ఆ ప్రాంతంలో క్యారియర్ తీసుకుని వచ్చేవాడిని. 7:15కు కూర్చున్నవారు 12-1 గంట వరకు అలా కూర్చుని అప్పుడు హారతి ఇచ్చేవారు. హారతి అలా తిప్పినప్పుడు ఆ కుక్క వెళ్ళిపోయేది. అన్ని గంటలు ఆ కుక్క అలా కూర్చుని కనీసం తోక కూడా కదిల్చేది కాదు. హారతి అయిపోయి ఉపచారాలన్నీ చేసిన తరువాత కొంచెం సేపు కూర్చుని ఆ తర్వాత భోంచేసేవారు. ఇలా ఆంధ్ర బంద్ జరిగినన్ని రోజులు ఇదే అయ్యవారి కార్యక్రమం. అప్పుడు వచ్చినదే ఈ నామావళి. ఆ కుక్క సత్సంగానికి కూడా వచ్చేది. జనాలు కూర్చున్నా తొక్కుకుంటూ వచ్చేది. ఒకరోజు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఒక కుక్క చనిపోతే ఒక కాళ్ళకి తాడు కట్టి ఒక అతను లాక్కపోతుంటే దాన్ని చూసి గుర్తుపట్టి, సార్ ఇది ఆ కుక్కే కదా సార్ అన్నాను. ఆయనలో ఏ మార్పు లేదు. లేశమైన అటాచ్మెంట్ ఛాయలు ఆయనలో కనిపించలేదు. అంత డిటాచ్డ్గా ఉన్నారు. ఒకరోజు ఒక వడ్డీ వ్యాపారి కష్టజీవులకు, బీదవాళ్లకు ఎక్కువ వడ్డీకి అప్పిచ్చేవాడు. వచ్చి 1 గంట సేపు పైగా కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయాడు. అయ్యవారు ఎంతో అనీజీగా ఉన్నారు. ఓరే కర్పూరం ఉందేమో తీసుకురా అన్నారు. ప్రక్కనున్న చిన్న రూంలోకి వెళ్తూ హారతి వెలిగించి తిప్పు అన్నారు. ఆ చూపు అతి భయంకరమైన చూపు. అతను రాగానే మొదలైంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. భరించలేనంతా అన్నారు. హారతిస్తే తగ్గుతుందా సార్ అని అడిగాను. తగ్గుతుంది అన్నారు. అంతే, ఇంకా వాదించదలుచుకోలేదు. అయ్యవారికి హారతిచ్చే అవకాశం వచ్చింది కదా అని సంతోషంతో హారతిచ్చాను. ఎప్పుడు కూడా అయ్యవారి దగ్గరికి ఎంతోమంది వచ్చి కూర్చుని మాట్లాడుతుండేవారు. కానీ ఎప్పుడైనా మాస్టర్ గారు ఏ కులానికి ప్రత్యేకత ఇచ్చినట్టు ఎక్కడా కనిపించలేదు. నాకు కనిపించలేదు. 1970 నుండి 89 వరకు, అంటే వారు సమాధైనంత వరకు నేను వారి దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాడిని. ఇన్నేళ్ల పరిచయంలో ఆ కుల ప్రసక్తి లేకుండా అందరిలో ఉండేటటువంటి భగవద్శక్తితో మాట్లాడేవారు, పరామర్శించేవారు. రోజంతా బాబాను తలుచుకోవటం ఎలా చేయవచ్చో చెప్పారు. కొంచెం సేపు భజన చెయ్యాలి. ఒకే దానిలో నిమగ్నం అవ్వాలంటే మనసు నిలవలేదు. అందువల్ల మనసుకు మార్పు ఇస్తుండాలి. మనసుని నిలపగలిగినంతసేపు భజన, వీలైనన్ని సార్లు హారతిని, కాసేపు చరిత్ర పారాయణ, కాసేపు బాబా లీలలు మననం, కొంచెం సేపు పూజ, కొంచెం సేపు నామావళితో హోమం, కొంచెం సేపు ధునిలోనికి ఆవు పిడకల్ని సేకరించటం లాంటివి చెయ్యమని చెప్పేవారు. హోమం లాంటివి ప్రశాంత పరిసరాలలో, వీలైతే అడవి ప్రాంతాలలో బాగుంటుందని అనేవారు. అయ్యవారికి వెన్నెల్లో చూస్తే మాత్రం పట్టలేనంత ఆనందం. వారు మొదట్లో ఉండే రూమ్లో మిగతా రూమ్మేట్స్ కూర్చుని పేక ఆడుతూ ఉండేవారట. ఆయన బాబాను పెట్టుకుని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు.
ఈయన తలపై చీట్ల పేకలు ఎగరేస్తూ ఆడుతూ ఉండేవారట రాత్రిళ్ళు. చాలాసేపు సిగరెట్స్ కూడా అటూ ఇటూ విసురుకునేవారట. అందుకని అయ్యవారు భోజనానికి వెళ్ళేటప్పుడే ఒక చాపను వరండాలో పడేసి వెళ్ళేవారట. ఓహో, ఇతను బయట పడుకుంటున్నాడు కాబోలు అని వారు తలుపులకు గడియలు వేసుకుని పడుకునేవారట. ఈయన భోజనం చేసి వచ్చి 12 గంటల వరకు బయట పడుకుని ఆ తర్వాత చిట్టడవుల్లోకి వెళ్ళి తిరిగి వచ్చేవారట. ఎందుకంటే ఆ పల్లెటూళ్ళలో 8 గంటలు దాటితే ఎవరూ బయటికి తిరగరు. అలాంటిది అంత రాత్రి వరకు చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగి వచ్చేవారట. సార్, తేళ్లు పాములు తిరుగుతుంటాయి కదా అంటే అసలు అలాంటి ఆలోచనలే మనస్సుకు వచ్చేవి కావట. ఇంత అద్భుతంగా వెన్నెల కాస్తుంటే అలా ప్రశాంతంగా ఎక్కడో ఒకచోట కూర్చుంటే టైం గడిచిపోయేదట. తెల్లవారుజామున వచ్చి పడుకునేవారట. అయితే ఆ సమయంలో ఏం చేసేవారో ఎవరికీ తెలియదు. నేను శ్రీనివాస్ అయ్యవారు మాట్లాడుకుంటూ ఉన్నాం. శ్రీను, బాత్రూంలో బకెట్ పెట్టొచ్చాను, ఎవరైనా పట్టుకుపోతారేమో తీసుకొచ్చి లోపల పెట్టు అని తాళాలు శ్రీనుకి ఇచ్చారు. నేను అయ్యవారు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. శ్రీను కాస్త లేటుగా వచ్చాడు. బకెట్ తీసుకొచ్చి లోపల పెట్టడానికి అంత టైం పట్టదు. లేటుగా రావటమే కాక ఒగరుస్తూ వచ్చాడు. ఆ ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏంటిరా అలా ఉన్నావు అని తమాషాగా నవ్వుతూ అడిగారు మాస్టర్ గారు. సార్, బాబా సార్ పడుకున్నారు సార్ మీ రూమ్లో. నాకు ఒళ్ళు తెలియలేదు, చెయ్యి గిచ్చుకున్నాను. కళా నిజమా అని గట్టిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచి చూశాను. బాబాయే మళ్ళీ అట్టనే పడుకుని ఉన్నారు సార్. ఆఖరుకు బకెట్ పెట్టడానికి కూడా ధైర్యం చాలలేదు. ఎంతో ధైర్యం తెచ్చుకొని ఠకామని తలుపు తెరిచి బకెట్ పెట్టేసి వచ్చాను అన్నాడు. వచ్చేటప్పుడు మళ్ళీ చూచావా అన్నారు అయ్యవారు. చూచాను సార్, మళ్ళీ వచ్చేటప్పుడు పడుకునే ఉన్నారు. నాకు గుండె దడదడమనింది అని చెప్పాడు శ్రీను. అలా ఎంత మొండితనం ఉందో అంత సర్దుబాటుతనం కూడా ఉండేది. ఒకసారి ట్రైన్లో సీటు దొరక్కపోతే దారిలో 2 పేపర్స్ని పరుచుకొని ఒక స్టూడెంట్ ఒళ్ళో తలపెట్టుకుని పడుకొని నిద్రపోయారు. కావలి ప్రాంతంలో విద్యార్థులు ఎక్కారు. పని లేకపోయినా అయ్యవారి మీదుగా కావాలని అటు ఇటు ఎగురుతున్నారు. వాళ్ళతో గొడవ పెట్టుకున్న ఆ గొడవకు వారు లేచి కారణం తెలుసుకుని పిల్లలు వాళ్ళు ఎగిరితే ఎగిరారు, నువ్వెందుకు గొడవ పడతావు, కూర్చో అన్నారు. ఒకసారి మా నాన్నగారు అయ్యవారిని భోజనానికి పిలవమన్నారు. మన ఇంట్లో ఉండే పచ్చడి మెతుకులే పెట్టగలమని, వారితో ఎందరొచ్చినా పర్వాలేదని చెప్పమన్నారు. మొదట్లో అలా చెప్పటానికి సంకోచించిన ఆ తర్వాత ఆయన చెప్పమన్నట్లే చెప్పాను. వారితో పాటు మరికొందరు కూడా వచ్చారు. అందరం భోజనానికి కూర్చున్నాం. ఇంతలో పచ్చడి మెతుకులు పెట్టండి బాబు అంటూ బయట నుంచి కేక వినిపించింది. అయ్యవారు నాతో, మూర్తి, ముందు బయట ఆయనకు భోజనం వడ్డించు అన్నారు. వడ్డించి వచ్చాక, ఆ వచ్చిందెవరనుకున్నావు అన్నారు నాతో. సాయి దత్తస్వామి అలా వచ్చారన్న భావంతో మా నాన్నగారు అన్నట్లు పచ్చడి మెతుకులే పెట్టండి బాబు అనటం నాకెంతో చిత్రంగా అనిపించింది. అయ్యవారు ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. కారణాలు ఏమైనా ఎక్కువ క్లాస్ తీసుకోవాల్సి వచ్చేది. ఒకరోజు వరుసగా క్లాసుల తర్వాత క్లాసులు నాన్ స్టాప్గా చెప్పటం అడిగాను. వరుసగా క్లాసెస్ తీసుకుంటున్నారు, అలసట అనేది కనిపించటం లేదు, చాలా ఫ్రెష్గానే ఉన్నారు, ఏమిటి సార్ రహస్యం అని అడిగాను. అప్పుడు ఆయన క్లాస్కి మధ్య ఒక 5 నిమిషాలు గుండెవైపు చూపిస్తూ లోపలికి వెళ్ళొస్తే, అంటే ధ్యానంలోకి వెళ్తే చాలు అని అన్నారు. మాది డిగ్రీ క్లాస్ కనుక వారి బోధనా పద్ధతి ఆ స్థాయిలోనే ఉండటం వల్ల ఎవరికైనా అర్థం కాకపోతే అయ్యవారిని అడిగితే ఏమాత్రం విసుక్కోకుండా మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. ప్రతి పదానికి కనీసం 2-3 అర్థాలు చెప్పేవారు. హామ్లెట్ చెప్పేటప్పుడు ఫ్రాంకస్ రాసిన క్రిటికల్ అప్రిషియేషన్స్ కూడా చదివేవారు. అప్పటి వరకు వచ్చిన రీసెర్చ్ మెటీరియల్ అంతా చదివి తన స్వంత అభిప్రాయాన్ని వారికి వ్రాసి పంపితే వాళ్ళు అవి చదివి ఒక అప్రిషియేషన్స్ లెటర్ అయ్యవారికి వ్రాశారు. వారు ఏది చేసినా అంత పరిపూర్ణంగా చేస్తారు. హిస్టరీ గురించి చెప్తూ ఇంగ్లీష్ వాళ్ళ ఐడియాలని మన జనాలు ఫాలో అయ్యే విధంగా వ్రాశారు.
హిందూయిజం అంత తప్పుల తడకలా వక్రీకరించారు. అందువల్ల హిస్టరీ తిరిగి వ్రాయాలి అని ఎన్నో బుక్స్ సేకరించి వ్రాయటం మొదలుపెట్టారు. పిల్లలకి స్కూల్స్ పెట్టించి నిరుద్యోగులకి ఉపాధి కల్పించారు. అలానే చాలామంది చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారిని ఉద్యోగాలకై ప్రాకులాడక స్కూల్స్ పెట్టమని చెప్పేవారు. పిల్లల్లో సరి అయిన అవగాహన కలిగించి వాళ్ళల్లో సరి అయిన వ్యక్తిత్వం పెంపొందించేలా స్కూల్స్లో సిలబస్ ఉండాలి. పిల్లలకి ఫ్రీ థింకింగ్ అలవాటు చేయాలి. కేవలం డిగ్రీల మీద ఆధారపడకూడదు. గవర్నమెంట్ ఉద్యోగాలకై పాకులాడకూడదు. చిన్న పని పెద్ద పని అనే భేదం లేకుండా అందరూ అన్ని పనులు చేయటం నేర్చుకోవాలి. కొబ్బరి తాళ్ళు పేనడం దగ్గర నుంచి ఏ పనైనా సరే నేర్చుకోవచ్చు. ఎక్కడికన్నా వెళ్తాం, మన పర్సు పోయింది, అప్పుడు ఇంకోళ్ళ దగ్గర చెయ్యి చాపనవసరం లేకుండా మనకొచ్చిన పని చేసి నాకు అన్నం పెట్టండి అని అడగవచ్చు. చేతి పని కనుక నేర్చుకుంటే ఎట్లా బ్రతకాలి అన్న భయం ఉండదు. పిల్లల విషయం గురించి చెప్తూ వాళ్ళల్లో ఉండే అన్నీ తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని చల్లార్చకుండా ఓపిగ్గా వాళ్ళ సందేహాలు తీర్చాలి. బాబాకు నమస్కారం పెట్టు అని బలవంతంగా పెట్టించకుండా వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పి వారిలో అవగాహన కల్పించాలి. అలా చెప్తే వారు సత్సంగాల పట్ల ఆకర్షితులవుతారు అనేవారు. సత్సంగ సభ్యుల కుటుంబాలు కనీసం వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో తరచుగా కలుసుకుంటూ ఒకే చోట పూజలు సత్సంగాలు చేసుకోవటము, కలిసి భోజనాలు చేయటం వల్ల సత్సంబంధాలు పెరుగుతాయి అని చెప్పేవారు. కాఫీ చాలాసార్లు తాగేవారు. బ్రూ కాఫీ ఇష్టపడేవారు. చదివేటప్పుడు వ్రాసేటప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినా తాగేవారు. ఎండలో తిరిగేటప్పుడు రౌడీలుగా చొక్కా కాలర్ కింద కర్చీఫ్ పెట్టేవారు. నడక కూడా ఒక వస్తాదులాగా నడిచేవారు. నడిచేటప్పుడు పాదం వెనుక భాగం పూర్తిగా నేలకు ఆనేది కాదు. బస్కీలు తీసేవారు. ఆసనాలు వేసేవారు. ఎండాకాలం సోడాలు తాగేవారు. ఎప్పుడూ ఒక సోడా ఎండాకాలం సోడాలు తాగేవారు. ఎప్పుడూ ఒక్క సోడా తాగేవారు కాదు, కనీసం 2 తాగేవారు. ఆయనకు నమ్మకం బహు తీవ్రంగా ఉండేది. మూఢంగా నమ్మటం అనేది ఎక్కడా కనిపించేది కాదు. నేను నమ్మిన భావాలు పూర్తిగా పొరపాటైనవి అని ఎవరన్నా నన్ను ఒప్పించగలిగితే నా పుస్తకాలన్నింటినీ కట్టకట్టి బావిలో వేస్తా, ఇప్పటికీ నేను రెడీనే అని అనేవారు. ఇంకో మాట తరచుగా అంటూ ఉండేవారు, నేనెవరినీ తాంబూలం పెట్టి పిలవను, పోయేవారిని పోవద్దనను, వచ్చేవారిని రావద్దు అని అనను. ఏంటిటా నాకు పోయేది, నల్ల వెంట్రుక తెల్లబడుతుందా అని అనేవారు. నాకేం నష్టం అన్న అర్థంలో. అయ్యవారి దగ్గర ఎన్నో బుక్స్ ఉండేవి. అవన్నీ చూచి, సార్ ఇవన్నీ చదివారా సార్ అంటే, చదవకపోతే దేనికి, ఇంకా ఎన్నో హైదరాబాద్లో ఉన్నాయి అన్నారు. ఎప్పుడూ ఖాళీగా ఉండేవారు కాదు. రేపు పరీక్ష అంటే ఈరోజు శ్రద్ధ గల విద్యార్థి ఎలా చదువుతాడో అలా పడుకునో కూర్చునో ఎలాగో అలాగ చదువుతూనే ఉండేవారు. ప్రతి పుస్తకంలో అవసరమున్న అనుకున్నవి అండర్లైన్ చేయటం, అనవసరం అనుకున్నవి కొట్టివేయటం, కొన్నింటికి కామెంట్స్ రాయటం, టిక్స్ కొట్టడం, క్వశ్చన్స్ మార్క్ పెట్టడం లాంటివి చేయటం వల్ల అవన్నీ చాలా గందరగోళంగా ఉండేవి. ఆయనకు నచ్చిన పుస్తకమైతే అసలు ప్రింటే కనిపించదు. అయితే తరువాత ఆ పుస్తకం చదివే వారికి అవసరమైనవి చదవాల్సినవి పని లేకుండా సారాంశం చక్కగా అర్థమయ్యేలా ఉండేది. మమ్మల్ని ద వే ఆఫ్ జెన్ అన్న బుక్కును చదవమనేవారు. మామూలుగా మేము బుక్స్ అడిగితే చాలా ఈజీగా తీసుకెళ్ళు అనేవారు. ఒక్కొక్కరు అడిగితే ఓరై జాగ్రత్త, తిరిగి ఇవ్వు అని అవి నా ప్రాణం అనేవారు. తావో, యోగా వాసిష్టం, రమణ మహర్షి సాహిత్యం, సూర్యనాగమ్మ లేఖలు మొదలైన బుక్స్ని మాస్టర్ గారు సత్సంగంలో చదివేవారు. ఉపమానాలు చెప్పేటప్పుడు ఎక్కువ రమణ భగవాన్లను చెప్పేవారు. బాబా తర్వాత అయ్యవారు రమణ మహర్షి, బుద్ధ భగవాన్లను కోడ్ చేసేవారు. ఒకసారి శ్రీధర్ అనే కుర్రవాడు అప్పటి వరకు మాట్లాడి వారి చేత ఊది పెట్టించుకుని వెళ్ళాడు. తర్వాత అయ్యవారు, మూర్తి వీడు నిజంగా వెళ్ళాడంటావా? ఓహు వెళ్ళలేదు అని అంటూనే ఉన్నారు. నిజంగానే మాస్టర్ గారు అంటూ వచ్చాడు. మళ్ళీ వచ్చి, సార్ ఒకటి మర్చిపోయాను సార్ అన్నాడు. ఏంద్రా నీ దుంపతెగ అని అన్నారు. అయ్యవారికి నీ దుంపతెగ అనే మాట చాలా చనువుగా వచ్చే మాట.
గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అనే బుక్ కొన్నాను సార్, దీని మీద విభూతి పెట్టించుకోలేదు మీ చేత్తో అంటూ లోనికి వచ్చాడు. సరే పట్రా, పెడతాను. నీ నెత్తి మీద నా నెత్తి మీద విభూతి పెట్టే పుస్తకం రా అది, దానికి నేనేందిరా విభూతి పెట్టేది వెధవా అని అన్నారు చనువుగా. ఒకసారి సాధన చెడిన వాడి పరిస్థితి గురించి ఉదాహరణకు తీసుకొని ఒక చీమ విజయవాడ నుండి మద్రాసు పోవాలని పోతూ ఉందట. ఒకసారి సాధన చెడిన వాడి పరిస్థితి గురించి ఉదాహరణగా తీసుకుని ఒక చీమ విజయవాడ నుండి మద్రాసు పోవాలని పోతూ ఉందట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మద్రాసు నుండి విజయవాడ పోయే లారీ వస్తుంటే దాన్ని ఎక్కిందట. పోతూనే ఉందట, కానీ మద్రాసు కాదు, మళ్ళీ విజయవాడే. అది నేను పురోగమిస్తున్నా మద్రాసు వైపు అని అనుకుంటుందట, కానీ దానికి తెలియదట పాపం వెనక్కు ఇంకా ఇంకా వెనక్కు అంటే తన గమ్యానికి ఇంకా దూరంగా పోతున్నట్లు అని చెప్పారు. లౌకికత ఆధ్యాత్మికత అనేవి జీవితం అనే బండికి రెండు చక్రాలు లాంటివి. అవి రెండు అన్నింటా సమానంగా ఉంటే కానీ బండి సాగదు. ఇలా చక్కటి ఉపమానాలు చెప్పేవారు. ఇప్పుడు వచ్చే సినిమాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని అనేవారు. అట్లాని ఆయన సినిమాలకి వ్యతిరేకి కానే కాదు, సమాజానికి మంచి సందేశం అందించేదే దాన్ని ముఖ్య ఆశయం కావాలి. కళాసేవలో అశ్లీలాన్ని దౌర్జన్యాన్ని చూపించకూడదని అనేవారు. పెద్ద మనుషులు, బాబా, గాంధీ మొదలైన సినిమాలను ఆయన చూశారు. ఒకసారి ఎందుకయ్యా సినిమాలు చూడడం అన్నారు. మీరు అంటారు కానీ సినిమాలు అసలు చూడకూడదని. ఈ సినిమా కథ విని తర్వాత మీ కామెంట్ చెప్పండి సార్ అని నేను చూసిన అంతులేని కథ సినిమా కథ చెప్తే ఓపిగ్గా విని ఓహో ఇట్లాంటివి కూడా తీస్తారా అయితే చూడు అన్నారు. ఆ రోజుల్లో సినిమా టికెట్ మ్యాక్సిమం ధర ₹1.25 లేక ₹1.50. ప్లేటు భోజనం ఖరీదు కూడా అంతే. కనీసం 1-2 రోజులు భోజనం లేకుండా అల్లాడే నిర్భాగ్యులు ఎంతోమంది ఉంటారు. అలాంటి ఒకరిని తీసుకెళ్లి హోటల్లో కూర్చోపెట్టి కడుపు నిండా భోజనం పెట్టిస్తే అతని కళ్లల్లో కనిపించే ఆనందం చూసిన తర్వాత సినిమాకి వెళ్ళి ఆనందించాలని అనిపించదు అని అనేవారు. MA ఫైనల్ ఇయర్ ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే నేను కడతానులే, లాస్ట్ డేట్ చెప్పు అన్నారు. ఆ మర్నాడే లాస్ట్ డేట్ అని అంటే ఆహా అయితే రేపొద్దున ఒక్కసారి వచ్చి గుర్తు చేయి అన్నారు. ఎంత అంటే ₹125 అని చెప్పాను. ఆ మర్నాడు గుర్తు చేస్తే సరేరా అని తనతో పాటు తీసుకెళ్లారు. వెళ్ళి ఫ్యాకల్టీ రూమ్లో కూర్చున్నారు. కొంతసేపు అయిన తర్వాత పోస్ట్ మ్యాన్ వచ్చాడు. వచ్చి మాస్టర్ గారు మీకు MO వచ్చింది సార్ అన్నారు. నాకు పంపించేదెవరా అని చూస్తే మల్లికార్జున శర్మ పంపింది. ₹125. అవి తీసుకొని నాకిస్తూ నీవడిగింది ఇంతేగా అన్నారు. నాకెంతో ఆశ్చర్యం వేసింది. నా పని చేసుకుని ఆ సాయంత్రం వచ్చి అడిగాను, మీకు MO రావడం ఏమిటి, ఆ మొత్తం నాకు ఇవ్వటం ఏమిటి, నాకేం అర్థం కాలేదు. MO వస్తుందని ముందుగానే మీకు తెలిసే ఉంటుంది కదా అంటే బోర్డు MO వస్తుందని ముందుగా తెలుసుకోవాలా? నువ్వు అడిగినప్పుడు నా దగ్గర మాత్రం డబ్బులు లేదోయ్, కానీ డబ్బులు వస్తాయని మాత్రం స్పష్టంగా లోపల అనిపిస్తోంది. ఎలా వస్తాయో చూద్దామని నాకు సరదా వేసింది. అందుకే నేను నాతో రా అన్నాను. నా లెక్క ఒక్కటే, నువ్వు MA చేయడం బాగా ఇష్టమైతే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు అంతే అన్నారు ఎంతో మామూలుగా. ఒకసారి ఆయన సాధన గురించి చెప్పారు. జిల్లెళ్లమూడిలో ఉన్నప్పుడు ఒకసారి హాయిగా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలనిపించిందట. అందుకు పనిష్మెంట్గా 4వ మైలు రాయి దగ్గర బస్సు ఆగుతుంది, అక్కడ దిగారు. అక్కడి నుంచి ఆశ్రమానికి నడవాలి. అక్కడ ఎవరో దిగారట. వారి సామాన్లన్నిటినీ అయ్యవారు నెత్తి మీద పెట్టుకొని సూట్ కేసులు సంచీలు అన్నీ భుజానికి తగిలించుకొని వాళ్ళ చేత ఒక చిన్న వస్తువు కూడా మోయనీయకుండా అన్నింటినీ మోసుకొచ్చారట. పడుకోవాలి అని కనిపిస్తే లేచి నడిచేవారట. మనస్సు ఏదన్నా తేడాగా ఆలోచిస్తే దాన్ని కుయ్యో ముర్రో అనేటట్టు చేసేవారట. కాస్త ట్రిమ్గా తయారయ్యి అలా వాకింగ్ చేస్తే బాగుంటుంది అని అనిపించిందంటే కొంచెం దూరం నడిచేసరికి 2 దారులు వస్తాయి. ఎటు వెళ్ళాలి అని, సరే 2 రోజులు ఇటు వెళ్దాం అని వెళ్ళేవారు. 3వ రోజు ఇలా వెళ్దామనిపిస్తుందట. ఏం ఇటే ఎందుకు వెళ్ళాలి, అందుకు నీకు ఇదే శిక్ష అని ఆ 2వ దోవలోనే వెళ్ళేవారట. అటైతే 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మళ్ళీ చీకట్లో అంత దూరం నడిచి వచ్చేవారట.
అలా ఇక మళ్ళీ మనసుకు ఇటు వెళదాం అనే ఆలోచన రాకుండా చేసేవారట. అలాంటి సుఖపడాలి ఆలోచనలు వచ్చినప్పుడు అసలు ఒప్పుకునేవారు కాదట. నాలాంటి మెతక మనుషులు బాధపడుతుంటే అది మామూలేనయ్యా, బాధపడకు, మామూలుగానే తీసుకో అనేవారు. అదే కొంత గట్టివారికి అది మామూలే కదండి అని అంటే అదెట్టా మామూలు అవుతుంది అని కొట్టినంత పని చేసేవారట. మా అమ్మకు ఆయాసం ఉండేది, కానీ అయ్యవారు ఆమెకు ధ్యానం జపం నేర్పించారు. ఆమె నిష్ఠగా చేసింది. 1 సంవత్సరం పూర్తయ్యేసరికి ఇంజక్షన్లతో పని లేకుండా పోయింది. 2వ సంవత్సరం అయ్యేసరికి అరమాత్రే వేసుకునేది. అంతవరకు బెడ్ రెస్ట్ తీసుకునే మనిషి కొంచెం కోలుకుంది. నాకు ఏదన్నా చెప్తుంటే అట్లా చెప్పకూడదమ్మా, వాడికి నేనున్నాను కదమ్మా, నేను చెప్తాను అని అనేవారు. మా అమ్మ చనిపోయినప్పుడు అయ్యవారు ఊళ్ళో లేరు. ఏదో ఊరెళ్ళి తిరిగి వస్తూ బస్సు దిగారు. దిగ్గానే ఆయనకు చేతిలో అగ్ని పట్టుకొని నేను ఎదురైనాను. వెనుక మా అమ్మ శవం మోసుకొని వస్తున్నాను. పరిస్థితి ఆయనకు అర్థమైంది. పక్కకెళ్ళిపోయారు. ఏంటో నేను లేనప్పుడే జరుగుతున్నాయి అన్నారు. నిజంగానే ఆయన సమక్షంలో ముఖ్యులు అయిన వారు చనిపోయేవారు కాదట. వారి అన్నగారు శ్రీ కిరాల కృష్ణమాచార్యులు గారు కూడా అలానే అయ్యవారున్నంత వరకు పరమపదించలేదట. తిరుగు ప్రయాణంలో రైలులో ఉన్నప్పుడు వారు శరీరం చాలిస్తే కబురంది మళ్ళీ వెనక్కి వెళ్ళారట. మా అమ్మ పోయినప్పుడు చాలా బాధగా ఉండి సూతకమ్మని అయ్యవారింట్లోకి పోకుండా బయట నిలబడితే లోపలికి రమ్మన్నారు. ఏం వద్దు సార్, మహిళ కదా, లోపలికి రాకూడదు అన్నాను. నీకు అలాంటి అభ్యంతరం ఉంటే రాకు, కానీ నాకు మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. వారు తల్లిగారి ఆబ్దీకం పెట్టేటప్పుడు స్నానం చేసి నిష్ఠగా చేసేవారు. వారి డ్రెస్సింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉండేది. ఒక్కోసారి చాలా భయంకరంగా ఉండేది. ఎర్రగళ్ళ లుంగి కట్టేవారు. ఏంటి సార్ ఈ లుంగి అని అడిగితే, వారం రోజులు ఉతక్కపోయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం ప్రయాణం చేసినా అని అనేవారు. షిరిడి అయినా సరే ఒక చిన్న సంచిలో ఒక లుంగి, బనీను, చిన్న టవల్, బాబా ఫోటో, పూజకు సంబంధించిన సామాన్లతో ఉండే ఒక చిన్న డబ్బా పెట్టుకొని బయలుదేరేవారు. అయితే వెళ్ళేటప్పుడు పంచా షర్టు వేసుకుంటారు. గమ్యం చేరగానే ఇవి తీసేసి లుంగి, బనీన్ వేసుకునేవారు. లుంగి మాసిపోతే టవల్ కట్టుకొని లుంగి ఉతికి ఆరేసి అక్కడే కూర్చుని ఆరిన తర్వాత స్నానం చేసి లుంగి కట్టుకునేవారు. అంత సింపుల్గా ఉండేవారు. ఒకరోజు కృతజ్ఞత గురించి ప్రకృతిని సోదాహరణంగా చెప్తూ విశదీకరించారు. మనం తింటున్న ప్రతి మెతుక్కు మనం సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మన జేబులో డబ్బులున్నందువల్ల మనం కొనేసుకుంటున్నాం, తింటున్నాం అని అనుకోవటం కరెక్ట్ కాదు. సృష్టిలో ఉండే జీవరాశులు మన నుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా డ్యూటీలాగా చేసే పని. మనకు ఆహారమై జీవనానికి కారణమైంది. ఈ ఆహారం తయారు కావడానికి ఎన్నిటి మీదనో ఆధారపడతావు నువ్వు. ఇన్నింటి సహకారాన్ని భోంచేస్తూ నువ్వు వాటికి తిరిగి చేయాల్సిన అవసరం లేదని అనుకుంటే ఇదే ప్రిన్సిపల్ నీకు సమాధానం ఇస్తుంది. ఈ సమాజంలో, వాతావరణంలో ఏ జీవి సహకారం తీసుకునే అర్హత, యోగ్యత నీకు లేదు అని ఎంతో ఘాటుగా విశదీకరించారు. ఇలాంటివి చెప్తుంటే వినడానికి చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆయన విశ్వాసంలోంచి వచ్చిన మాటలన్నమాట. ఉదాహరణకి, ఒక కుర్రవాడు ఈ వయసులో నున్నటువంటి ఇబ్బందులు, బలహీనతల వల్ల మోసపూరితమైన ఆలోచనలు కలుగుతాయి. వాటిని కట్ చేయటానికి ఇలా చెప్పారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేశాడు అనుకోండి. అతను ఆ అమ్మాయిని మాత్రమే మోసం చేశాడు అనుకోవడం పొరపాటు. ఆ అమ్మాయికి ఎన్నో రకాల బాంధవ్యాలు ఉంటాయి. తల్లిదండ్రులకు కూతురు, తోబుట్టువులకు అక్కగా, చెల్లిగా, కాబోయే భర్తకు భార్యగా, కాబోయే అత్తమామలకు కోడలుగా, పుట్టబోయే బిడ్డలకు తల్లిగా. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని మాత్రమే కాదు, ఇలా ఇన్ని రకాల బాంధవ్యాలను నువ్వు మోసం చేస్తున్నావు. తిరిగి దానికి సరైన పనిష్మెంట్ ఎప్పుడు జరిగేటట్లు? మళ్ళీ ఇన్ని రకాల సంబంధాల మనుష్యుల చేత నువ్వు మోసగింపబడినప్పుడు. అది ఎప్పుడు అంటే ఎప్పుడో ఒకప్పుడు అని అంటూ నువ్వు అంతగా నష్టపోవడానికి సిద్ధపడతావా? ఏమయ్యా, బుద్ధిమంతులు చేసే పనేనా ఇది అని ఎంతో తీవ్రంగా చెప్పేసరికి భయమేసిందన్నమాట. అసలు ఇంకా ఆ రకమైన ఆలోచనలకు ఆస్కారం ఎక్కడా? క్లాసా, ఇల్లా, మాస్టారా? ఎక్కువ భాగం ఈ త్రిభుజంలో ఉండేవాళ్ళం. అయ్యవారికి కరాటే, కుంఫు, ఆసనాలు వచ్చు. ప్రాక్టీస్ చేశారు. ఆసనాలు అవసరమోయ్ అని
నాతో ఒకసారి చెప్పి రేపు పొద్దున 6 గంటలకి రా నేర్పుతానన్నారు. అంటే ఆ మర్నాడు సరిగ్గా 6 గంటలకు వెళ్ళా. కాసేపు కూర్చోబెట్టి ఈరోజు కాదు రేపు రా అన్నారు. అంటే ఏం మాట్లాడాలే మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాను. వచ్చావా శభాష్ అని చెప్పారు. అలా నాకే కాకుండా చాలామందికి నేర్పారు. మా బ్యాచ్ అందరం చేసేవాళ్ళం. పండుగలు కానీ సెలవులు కానీ వస్తే అందరం అక్కడే జరిపేవాళ్ళం. కృష్ణాష్టమి వస్తే ఇంకా సరే ఆ రోజున తెల్లవారు మేల్కొనే వాళ్ళం. పొద్దుటి కార్యక్రమం అయిన తర్వాత ఆసనాలు వేసేవాళ్ళం. ఒకసారి మాస్టర్ గారింటికి వెళ్ళగానే కూర్చోమని సంజ్ఞ చేశారు. ఏమి మాట్లాడలేదు. కాసేపటికి తర్వాత నాలో నమశివాయ మంత్రం ఎందుకో మొదలైంది. నాకు తెలీదు. కూర్చున్నా జరుగుతూనే ఉంది. దానిలో ఒక రిథం కూడా ఉంది. అయ్యవారు రాసుకుంటున్నారు, విజిల్ వేస్తున్నారు. అయితే అయ్యవారు వేస్తున్న విజిల్ నాలో జరుగుతున్న నమశివాయ ఒకే రాగం ప్రకారం జరగటం వల్ల నేను ఉలిక్కిపడి ఆశ్చర్యంగా వారి వైపు చూశాను. ఆయన నా వైపు చూస్తూ నవ్వుతూ రాసుకుంటున్నారు. ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి అయ్యగారు విజిల్ వేయడమో ఊహూ అంటూ హమ్ చేయడమో చేస్తున్నారు. ఇట్లా 45 నిమిషాలు గడిచాయి. నేనేదో జరుగుతున్నదని గుర్తించి ఎవరికీ చెప్పలేదు. కాసేపు అయిన తర్వాత లేచి నిలబడ్డా వెళ్దామని చెప్పి. అయ్యవారు ఏమనలేదు. సరేనన్నట్లు తల ఊపారు. ఇంతలో మూర్తి జరగడం మొదలైందే. అది ఎప్పుడు ఆగితే అప్పుడు ఆగుతుంది, నువ్వు ఆపకు అన్నారు. నాకు నోట మాట రాలేదు. సరే అన్నాను. వెళ్ళగానే పడుకుంటావు గదు అన్నారు. అవునన్నాను. పడుకోకు, కూర్చునే చేస్తూ ఉండు. శరీరానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అదే పడుకుంటుంది అన్నారు. సరే అని ఇంటికి వెళ్ళిపోయి చాప వేసుకుని కూర్చున్నా. నిజంగా నాకు తెలీదండి ఎప్పుడు పడుకున్నానో. పడుకున్న స్పృహే లేదు. అది మాత్రం జరుగుతూనే ఉంది. 3 రోజులు జరుగుతూనే ఉంది. ఒకరోజు అర్ధరాత్రి నుండి విరోచనాలు, వాంతులు మొదలైనాయి. ఆ గందరగోళానికి మా అమ్మ లేచింది. ఏమిటి అని అడిగితే సమాధానం ఇవ్వడానికి నా నోట మాట రావడం లేదు. చెప్పలేనంత నీరసం, మనసు మాత్రం చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా వాళ్ళు హాస్పిటల్కి వెళ్దామని ఒకటే గొడవ. నేను మాత్రం అయ్యవారికి చెప్పి ఆయన వెళ్ళమంటే వెళ్తాను. సరే వెళ్దామన్నారు. హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కించారు. ఎక్కిస్తున్నప్పుడు స్పర్శ జ్ఞానమే లేదు. నొప్పి తెలియడంలే. ఆ తర్వాత 3 రోజులకు కానీ నార్మల్ అవ్వలేదు. అయ్యవారు పరమ శాంతమూర్తులు. కానీ ఒకసారి ఒక స్టూడెంట్ ప్రేమ వివాహ విషయంలో వారు కోప్పడటం చూశాను. పిల్లవాడి తల్లిదండ్రులకు అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాదని ఆ పెళ్లి వారికి ఇష్టం లేదు. మాస్టర్ గారు చెప్తే ఆయన మానుకుంటాడని అయ్యవారి దగ్గరకు వచ్చి ఆ పెళ్లి చేసుకోవద్దని చెప్పమని బలవంతం చేస్తే ఆయన ఖచ్చితంగా చెప్పారు. నేను అట్టెట్టా చెప్తాను? ఆ అమ్మాయిని చేసుకోవద్దని కానీ లేదా ఫలానా అమ్మాయిని చేసుకోమని కానీ నేను ఎలా చెప్పను. అసలు అలాంటి ఆలోచనలే నాకు రావు. బాబా గురించి తప్ప ఇంకెవరి గురించి, చివరకు ఇంట్లో వారి గురించి కూడా ఆలోచించను. మీరు చెప్పుకోండి, నేనెలా చెప్తాను? వాళ్ళు ఇష్టపడి చేసుకుంటుంటే అని చాలా గట్టిగా కోపంగా చెప్పారు. అయ్యవారు కోపంగా మాట్లాడడం అంతకు ముందెప్పుడు చూడలేదు. అదే ఫస్ట్ టైం. ధర్మో రక్షతి రక్షితః అంటూ ధర్మానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. అధర్మం ఎక్కడ ఏ రూపంలో జరుగుతున్నా తనదైన పద్ధతిలో ఎంతో ధైర్యంగా ఎదుర్కొని అధర్మపరుల నుంచి చెండాడేవారు. దాంతో అవతల వారికి ఎలా తలెత్తుకోవాలా అర్థం కాకుండా చేసేవారు. అప్పట్లో విద్యానగర్లో హోటల్స్ ఉండేవి కావు, కానీ పూటకూళ్ళుండేవి. ఇళ్లలోనే టిఫిన్, కాఫీలు, భోజనాలు పెట్టేవారు. అలాంటి పూటకూళ్ళింటికి ఒక కాలేజీ స్టూడెంట్, అతని స్నేహితుడు ఒక రోజున రాత్రిపూట 11 గంటల తర్వాత బాగా తాగి ఆ బీదవాని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో సరసమాడపోతే ఆ ఇంటి వారంతా కలిసి వాళ్లకు దేహశుద్ధి చేశారు. పెనుగులాడినప్పుడు ఆ స్టూడెంట్ వాచ్, ఉంగరం వాళ్ళు చేజిక్కాయి. అవి ఆధారంగా చూపి పంచాయతీ కోసం వెళ్లారు. ఆ లోపల హాస్టల్కి వెళ్ళిన ఆ స్టూడెంట్ అల్లరి మూకను తెచ్చి ఇంటి పందిరిని పీకేసి నానా రభస చేస్తే దిక్కుతోచని ఆడవాళ్లు ఏడుస్తుంటే జనం పోగై ఆ గొడవ పెద్దదైంది. సత్సంగం జరుగుతున్నప్పుడు ఎవరో వచ్చి జరుగుతున్న అన్యాయం గురించి చెప్తే వెంటనే నేను మాస్టర్ గారు వెళ్ళాం. ఆ లోపలే పూటకూళ్ళ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాంటి పరిస్థితులలో ఆ అల్లరి మూక మధ్యలోకి వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయరు, కానీ ఆయన మాత్రం వెళ్లారు. వారిని చూసి కొంతమంది ప్రక్కకు తప్పుకున్నారు. మరికొంతమంది ఆవేశంతో మాదే న్యాయం అంటూ చెప్పటం మొదలెట్టారు. ఇలాంటి ఆవేశం ఎప్పుడు అనర్థాయకమే.
ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. అయినా స్టూడెంట్స్ అయి ఉండి ఇలా పేదవాళ్ల ఇళ్ళు పీకేయటం మంచి పద్ధతి కాదు. మీలో అన్యాయం జరుగుతుందని అనుకునేవారు నాతో రండి, మన గదికెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం, వాళ్ళని పిలుద్దాం అని స్టూడెంట్స్కి నచ్చజెప్పి రూమ్కి తీసుకొచ్చారు. ఈ లోపల అమ్మాయి వాళ్ళ వైపు వాళ్ళు కూడా వచ్చి మీరే న్యాయం చేయండి సార్ అంటూ వారి వద్దనున్న వస్తువులను అయ్యవారి ముందుంచారు. ఎస్ఐ వచ్చేసరికి మాస్టర్ గారింట్లో చర్చలు జరుగుతున్నాయి. ఆయన వచ్చి కొంచెం సేపు కూర్చుని మా దాకా ఎందుకు సార్, మీరు మాట్లాడుకొని పరిష్కరించుకోండి అని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్టూడెంట్తో ఏమంటావు, నీవు ఇక్కడికి వచ్చింది చదువు కోసం, ఎంతో శ్రమపడి సంపాదించి బిడ్డవని నీ బావ కోసం పంపిన డబ్బునిలా వ్యసనాలకి తగలబెడుతున్నావు. నీవు చెడిపోయింది చాలక నీలాంటి నలుగురు స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిని అల్లరి పెడతావా అన్నారు. సార్ ఆ అమ్మాయి అలాంటిదే సార్, ఇంతకు ముందు కూడా అని ఏదేదో చెబుతూ ఉంటే ఆగు, ఆ అమ్మాయి ఎలాంటిదైతే నీకేం, అది ఆమె తల్లిదండ్రులకు వాళ్ళింట్లో వాళ్ళకి సంబంధించిన విషయం. నీలాంటి వాళ్ళు అలా కాక ఇంకెలా ఊహిస్తారు? ఇంకో విషయం అడుగుతా, ఇదే పరిస్థితి అంటే నీ ఇంట్లోకొచ్చి మీ తల్లినో సోదరునో ఇలా చేస్తే మీరైతే నిజంగా పౌరుషం ఉంటే ఏం చేస్తారు అని మాస్టర్ గారు ప్రశ్నిస్తే అందులో ఆవేశపరుడైన ఒకడు కాళ్ళు విరగ్గొట్టి కీళ్లు తొలగించే వాళ్ళం సార్, ఇంకెప్పుడు ఎవరికి అలా చేయకుండా బుద్ధి చెప్తా అన్నాడు. మిగిలిన స్టూడెంట్స్ అంతా చాలామంది అదే కరెక్ట్ అని తలలూపారు. మీ తల్లికో చెల్లికో అయితే కాళ్ళు విరుస్తారు, అదే మీ ఫ్రెండ్ ఇంకొకరి చెల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే గుంపులుగా పోయి వాళ్ళ ఇల్లు పీకేస్తారు. ఇదెక్కడి న్యాయం? మీకైతే ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకైతే ఇంకో న్యాయం. నిజానికి వాళ్ళు మీకు చేసింది చాలా తక్కువే, అందుకు వాళ్ళ పేదరికమే ఒక కారణం కావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇతను చేసింది నేరం అవునా కాదా? నేరం చేసినా వాడెంత నేరస్తుడో వాడికి సహకరించిన వాళ్ళు కూడా అంతే నేరస్తులే కదా. మీరంతా ఒక ఆడపిల్లను రచ్చకీర్చి వాళ్ళింటకెళ్ళి గొడవ చేయటానికి సిగ్గు వేయలేదా? డిగ్రీ మొదటి సంవత్సరం చదివే నీకు, తల్లిదండ్రుల దయాభిక్ష లేకుండా గడవని నీకు, స్వంతంగా బ్రతకలేని నీకు ఇంతలోనే మగతనాన్ని ప్రదర్శించాలనిపిస్తోందా? అసలు నీకు మగతనం అంటే ఏంటో తెలుసా? గాడిదలా తిరగటం కాదు మగతనం అంటే, నిగ్రహమోయ్. నీ శరీరం మీద మనస్సు మీద అదుపు ఉండటమే నిజమైన మగతనం. అమ్మను అమ్మగా, చెల్లిని చెల్లిగా మన వారిని ఎలా చూచుకోగలవో అలాగే అందరి వాళ్లను అందరికీ అలాగే కదా. అదే మంచి భావంతో అందరినీ చూడగలగటమే మగతనం, కానీ ఇలా పశువుల్లా ప్రవర్తించడం కాదు. అక్కడున్న ప్రతి ఒక్కరూ నాదస్వరం వింటున్న సర్పాల్లా ఉన్నారు. చివరికి ఆయన అతని చేత క్షమాపణ చెప్పించి అతని ఖర్చుతోనే వాళ్ళు పీకేసిన పాక తిరిగి వేయించి అతని వస్తువులు అతనికి ఇచ్చేశారు. అయ్యవారి మాటలు మాత్రం ఎంతో కాలం చెవుల్లో విద్యానగర్ కొండగాలితో సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. అలా మగతనం అంటే ఏమిటో చెప్పి అరుస్తుంటే వాడు తలెత్తుకోలేకపోయాడు. అతడు అంత భయంకరంగా మాట్లాడారు. వాడు గిలగిలా కొట్టుకున్నాడు. తప్పు చేస్తే స్పేర్ చేయటం అనేది ఉండదు. అయ్యవారంత ఉద్వేగంగా మాట్లాడటం అన్నది చాలా అరుదు. ఒకరోజు ఎందుకో చాలా హాట్గా ఉన్నారు. భగభగమని అగ్నిగోళంగా మడుతున్నారు. ఆ సందర్భంలో అన్నారు, తప్పు చేస్తే నరికేయడమే. ఆ మాట అన్నప్పుడు నిజంగా నరికేస్తారేమోనన్నంత భయం వేసింది నాకు. అలాంటప్పుడు ఆయన్ని చూస్తుంటే భయంతో వణుకు పుట్టేది. నేను మా అక్క దగ్గరకు చదువుకోవటానికి వచ్చే కాంతమ్మ అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి బాబా ఫోటో కావాలని అడిగితే మాస్టర్ గారిని అడిగాను. ఆయన గుచ్చి అడిగారు, ఎవరికి, ఎందుకు అని. అప్పుడు చెప్పాను మా విషయం. అది విని ఆహాహా అంటూ నవ్వారు. తర్వాత అంతా వివరంగా చెప్పాను. చెప్తే ఆయన, నువ్వు 1 సంవత్సరం ఆ అమ్మాయితో మాట్లాడకూడదు, ఆ అమ్మాయి ఉన్న చోట నువ్వు ఉండకూడదు అన్నారు. ఎక్కువ భాగం మా ఇంట్లో ఉంటుంది కదా సార్, మా అక్కతో పాటు. అంటే అట్టయితే నువ్వు అక్కడ ఉండకు, మీ ఇల్లు అది కాదు అని అనుకో, ఇక్కడికి వచ్చేయి, అక్కడ ఉండకు, ఎదురుపడినా మాట్లాడకు అన్నారు. ఎదురుపడి తనే మాట్లాడిస్తే నువ్వంటే అసహ్యం పుట్టేటట్లు మాట్లాడు అన్నారు. ఆయన చెప్పిన ప్రకారంగానే ఎదురుపడితే అంత నీచంగా ఘోరంగా మాట్లాడేవాణ్ణి. మా అమ్మ, మనిషివా పశువువా అట్లా మాట్లాడతావు అని తిట్టేది. ఏం లేదు, అయ్యవారు చెప్పారు కనుక చెయ్యాలి, అది అనేదే తప్ప ఇంకేమీ లేదు. తర్వాత అడిగేవారు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని నన్ను, నా ఫ్రెండ్స్ని.
చెప్పేవాళ్ళం. అవన్నీ విన్న తర్వాత అబ్బాయి ఇది మన వ్యవహారం కాదు, బాబా వ్యవహారం, తొందరపడకు, వేచి చూడు అంటే దాదాపు 8 ఏళ్లు వెయిట్ చేశాను. మా చెల్లెలు పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా ప్రొలాంగ్ చేశారు. 2 ఏళ్లు ఆగమన్నారు. 1 సంవత్సరం అయిపోయింది. పారాయణం సరిగ్గా చేయలేకపోతున్నా. ఒక రోజున మనసులో తీవ్రంగా అంతర్మథనం మొదలైంది. ఇలా కాదని పిఠాపురం వెళ్ళి పారాయణం చేసుకుని ఆ తర్వాత పెళ్లి సంగతి ఆలోచిద్దామని నిర్ణయించుకుని పిఠాపురం వెళ్ళి దత్తమందిరంలో పారాయణం పట్టుదలగా తీవ్రంగా చేసుకున్నాను. మనసు కూడా హాయిగా ఉంది. తర్వాత గుళ్ళో పూజ చేయించాను. పూజారి గారు పూజ చేసి ఆఖరిలో మంత్రపుష్పం చదువుతుంటే దత్తాత్రేయ స్వామి కుడివైపు వినాయకుడి విగ్రహం నెత్తి మీద పువ్వు ఇటు జారటం మొదలైంది. అది చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆయన చూసి మంత్రం ఆపేశారు. పువ్వు జారటం ఆగిపోయింది. ఆధారం ఏమాత్రం లేదు. అలా 3 సార్లు ఆగింది. మంత్రం అడిగితే పువ్వు జారటం ఆగుతుంది. మంత్రపుష్పం అయ్యేసరికి వినాయకుని ఒళ్ళో పడింది ఆ పుష్పం. అప్పుడు మనసులో అనుకున్నాను, పూజ సరిగ్గా జరిగిందనడానికి ఆయనకు సంతృప్తి అయ్యింది అని అనుకోవటానికి పూజారి ఆ పువ్వునే నాకు ఇవ్వాలి అని. ఆ పువ్వుని చూసి గుర్తుపెట్టుకున్నాను. కానీ ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయాను. పూజాహారతి అంతా అయిపోయింది. ఆయన ప్రసాదం మాత్రమే ఇచ్చారు కానీ ఆ పువ్వు ఇవ్వలేదు. అరే, ఆ పువ్వు ఇవ్వలేదే అని అనుకుంటున్నాను. అంతలో అని టక్కుమని ఆ పువ్వే తీసి ఇచ్చారు. అప్పుడు ఆయన అన్నారు, గమనించారా అని. గమనించాను అన్నాను. జరుగుతున్నప్పుడే అనుకున్నాను ఆ పువ్వు మీకే ఇవ్వాలని అని అన్నారు పూజారి గారు. తర్వాత శివాలయానికి, ఆ తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళి వారిని దర్శించుకున్నాను. అమ్మవారికి పెళ్లి కూతురు వేషం వేశారు. చాలా స్ట్రైకింగ్గా ఉంటే అలా చూస్తూ నిలబడ్డా. అప్పుడు ఆ పూజారి అమ్మవారిని నన్ను చూచి మీ ప్రశ్నకు సమాధానం ఇదేననుకుంటాను అని ఖచ్చితంగా అన్నారు. ఏం ప్రశ్న అన్నా నేను. మీరు చెప్పకపోయినా మీ పారాయణ ఉద్దేశం ఇదేననుకుంటాను. మీ మనసులోని సంకల్పానికి సమాధానం ఇదేననుకుంటాను. పని పూర్తయిన తర్వాత ఒకసారి రండి అని అన్నారు. సరేనని అయ్యవారికి తేనె తీసుకెళ్ళి ఇవ్వాలని తేనె బాటిల్ కొని అర్ధరాత్రి ఒంగోలు చేరి ప్రెస్లో పడుకున్నాను. రేపు ప్రొద్దున్నే మాస్టర్ గారు ఏదో ఊరెళ్తారు అన్నారు. మర్నాడు ప్రొద్దున్నే మాస్టర్ గారి దగ్గరికి వెళ్తూ తేనె సీసా మర్చిపోయాను. సగం దూరం రాగానే గుర్తొచ్చి వచ్చింది అందుకే కదా అని పరిగెత్తి తెచ్చాను. తీరా నేను ఇంటికెళ్లేసరికి అయ్యవారు రెడీ అయిపోయి రిక్షా పిలవమని చెప్తున్నారు. ఇంతలో ఎదురుగా రిక్షా వస్తోంది. వారికి నమస్కరించుకొని తేనె ఇచ్చాను. వచ్చిన పని అయిపోయింది. సరే, ఏమిటి చెప్పబోయి వచ్చిన విషయం అన్నారు. ఊరికనే వచ్చాను సార్. ఏం లేదు అంటే ఆయన వదిలేస్తానా? ఏడ్చావు. నేను వెళ్తే ఎవరితో చెప్పు అని రిక్షా ఎక్కారు. కాంతమ్మ, నా కాబోయే భార్య కూడా ప్రయాణానికి సిద్ధమై బయటకొచ్చింది. ఆమెను గూడూరులో వదిలేసి మాస్టర్ గారు వెంకటగిరి వెళ్తారు. అది వారి ప్రోగ్రాం. ప్రసాద్, ఈ అమ్మాయిని వేరే రిక్షాలో ఎక్కించేసేయి, మేమిద్దరం ఈ రిక్షాలో ఎక్కేస్తామని ఎక్కారు. నేను కూడా ఎక్కిన తర్వాత విషయం చెప్పు అన్నారు. ఏం లేదు సార్ అని చెప్తున్నా వినకుండా తిరిగి అడుగుతున్నారు. నాకు తెలుసులే చెప్పు అన్నారు. అప్పుడు ఇంకెందుకు దాచటం అని. సరే, పిఠాపురంలో జరిగిందంతా మొత్తం వివరంగా చెప్పటం పూర్తయ్యేసరికి స్టేషన్ వచ్చింది. ఇంత సంతోషకరమైన వార్త చెప్పకుండా ఎలా ఉంటావోయ్ నువ్వు అన్నారు. ఇంతకాలం అంత టెన్షన్ పెట్టి ఆయన మహానందంగా ట్రైన్ అరగంట లేట్ అన్నారు. ఏవో మర్చిపోయానంటే నేను పోతాను సార్ అని ఇంకొకతను అంటే, నువ్వు ఉండరా అని నన్ను పోయి తీసుకొని రమ్మన్నారు. నేను వెళ్ళి తెచ్చే లోపల ఆ అమ్మాయికి చెప్పాల్సినవి ఏవో చెప్పేశారు. ఆ మరుసటి రోజే పెళ్లి జరిగింది. నా పెళ్లి రోజు అయ్యవారు నేనుంటానని పట్టుబట్టారు. నేనుంటాను, నీకు వచ్చిన అడ్డం ఏంటంట అన్నారు. డైరెక్ట్గా ఆయన్ని నా పెళ్లిలో ఇన్వాల్వ్ చేయటం నాకు ఇష్టం లేదు. మీరు ఉంటే ఈయన దగ్గరుండి కులాంతర వివాహం చేయించాడన్న చెడ్డ పేరు మీకు రాకూడదు సార్ అని అంటే, ఎటు వస్తుంది కదరా అన్నారు. ఆయన ప్రత్యక్షంగా మీరుంటే వచ్చే పేరుకు బలం ఎక్కువ, పరోక్షంగా వచ్చే దానికన్నా అని అంటే, ఏడ్చారులే అనుకుంటారు అని అన్నారు. ఉన్న సమస్యలకు తోడు వారికి ఇది కూడా ఎందుకని అర్ధరాత్రి ట్రైన్ ఎక్కించి పంపించేశాను.
నెల్లూరులో ప్రతిరోజు ఏదో ఒక టైంలో చంద్రబాబును కలిసే అలవాటు. అలా ఒకరోజు వెళ్తే ఇది తెలిసిందా మీకు అన్నారు. ఏంటి బాబు అంటే, మాస్టర్ గారి గురించి ఏదో విన్నాను సార్, నిజమో అబద్ధమో సత్యసాయి బాబా మందిరంలో చెప్పారు అన్నాడు. ఏంటి ఏమని అంటే, మాస్టర్ గారికి ఆరోగ్యం కాస్త బాగోలేదని అంటూ మెల్లగా చెప్పాడు అసలు విషయం. వారేదో చెప్తే మీరెలా నమ్మారు? అయ్యవారేంటి పోవటం ఏంటి అని పెద్దగా కేకలేశాను. అదే సార్, నాకు కూడా నిజమని అనిపించటం లేదు, కానీ గుడివాడలో కూడా అనుకున్నారు సార్, కొంతమంది ఒంగోలుకు కూడా పోతున్నారంట అని అన్నాడు. మెల్లమెల్లగా అనుమానం నాలో కూడా మొదలయ్యింది. నాకు అయ్యవారితో ఉన్న అటాచ్మెంట్ తెలుసు గనక అతను అలా చెప్పాడు. కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి. మా ప్రక్కనే ఉన్న ఇంకొకతను కనుక్కుందాంలేండి సార్, అప్సెట్ అవ్వకండి అని అన్నాడు. కొంచెం సేపటికి తెప్పరిల్లి వెళ్ళి కనుక్కుంటే నిజమేనని తెలిసింది. ఇహ మిగతా ఆలోచనలు దిగులు ఇవన్నీ ప్రక్కన పెట్టి ఇంటికెళ్ళి మా ఆవిడతో చెప్తే ఆవిడ ఈ వార్త విని తట్టుకునేసరికి అరగంట 30 గంట పట్టింది. మనసులో మెదులుతున్న జ్ఞాపకాలతో భారమైన హృదయంతో పిల్లల్ని తీసుకుని ఒంగోలు వెళ్ళిపోయాం. మేము కాలేజీలో ఉంటున్నప్పుడు మేనేజ్మెంట్ వారు అవకతవకలు చేస్తుంటే, ఏంది సార్ వారు ఇలా చేస్తున్నారు అని అంటే, సరే మీకు ఏది న్యాయబద్ధమయ్యిందని అనిపిస్తే దాన్ని మీరు ధైర్యంగా అడగండి, దానిలో తప్పేముంది అని అనేవారు. అలా మేము మేనేజ్మెంట్ వారిని అడిగిన వెంటనే అది న్యాయం కాబట్టి చేసేవారు. అలా అయ్యవారు అన్యాయాన్ని అధర్మాన్ని ధైర్యంగా ఎదుర్కోమని ఉద్బోధించేవారు. ఆ ప్రకారం మేము చేస్తుండేవాళ్ళం. మాస్టర్ గారికి న్యాయం పట్ల ధర్మం పట్ల అకుంఠిత విశ్వాసం ఉంది. ఆయన తాను ఆచరించేవారు అందరినీ ఆ బాటలో నడవమని ప్రోత్సహించేవారు, నడిపించేవారు. ఆయన చెప్పేటటువంటి ప్రతి మాట ఆచరించి చెప్పేవారు. ఏది చెప్తారో అది చేస్తారు, ఏది చేస్తారో దానిలో నిస్వార్థత ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఆయన రూమ్కి వచ్చినా, ఏ టైంలో వచ్చినా, అర్ధరాత్రి అయినా సరే ఎల్లవేళలా విసుగు అనుకోకుండా సమాధానాలు చెప్తూనే ఉండేవారు. 1970 నుండి 89 వరకు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ముఖంలో విసుగు చికాకు అనేది నేను చూడలేదు. అందువల్ల మాస్టర్ గారి జీవితమే మనకు సందేశం, ఆయన పుస్తకాలే మనకు దిక్కు. మాస్టర్ గారు జీవితాన్ని ఎలా గడిపారో అదే ధర్మం. ఎందుకంటే మహాత్ముల ఆచరణే మనకు ప్రామాణికం, శాస్త్రీయం. మాస్టర్ గారు అన్నీ ఆయనే అయినప్పుడు, అంతా తానే అయినప్పుడు ఆయన ఏది చేశారో అది చేసుకుంటూ పోవటమే మన కర్తవ్యం. అదొక్కటే మనకు మార్గం. ఆయన మనకు తారసపడటం మన అదృష్టం. అయ్యవారు భౌతికంగా మన ఎదుట లేకున్నా వారు శుద్ధ చైతన్య స్వరూపులు కాబట్టి మనకు వారి అండదండలు ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయి. అయితే అందుకు ఒకటే సూత్రం, వారు చెప్పిన నిష్ఠాసబూరిలనే 2 పైసలు అర్పించి వారి అడుగుజాడల్లో నడవటమే. జై సాయి మాస్టర్.